ఆ దేవుడు అన్న దీవించమని చెప్పాను నేను. ఇంకొక మాట కూడా చెప్పాలి మా అన్న. ఆసాపు అనే మాటకి పేరుకి అర్థం ఏం చెప్పండి? పోయిన వారం వాక్యం చెప్పటమే ఎక్కువ నీకు మేము, మళ్ళా పేర్లకు అర్థాలు ఇవన్నీ జాంతానాయి. ఆసాపు అంటే సమకూర్చుకొనువాడు అని అర్థం. ఆసాపు లేవి గోత్రికుడు, యాకోబు గారికి లేయా కనిన 3వ కుమారుడు, లేవి వంశానికి చెందిన వ్యక్తి అన్నమాట. లేవి అంటే హత్తుకునుట, హత్తుకునే గోత్రంలో పుట్టాడు కాబట్టి ఈ వ్యక్తి దేవుణ్ణి హత్తుకున్నాడు అనమాట. యాజకుడు బిడ్డారా, అతని విషయంలో కొన్ని విషయాలు మనము పోయిన వారం నేర్చుకున్నాం. మరి ఆసాపు గారి జీవితంలో నుండి మీరేమి నేర్చుకున్నారో నాకు తెలియదు. మర్చిపోయి ఉంటే ఇంకా చాలా మంచిది. నా 2 చేతులు జోడించి మీకు నేను విషయం చెప్పేది ఏంటంటే, వందనాలు పెట్టి నోట్సులు తెచ్చుకొని రాసుకోవటం అలవాటు చేసుకోండి చదువు వచ్చిన వాళ్ళు. ఇక మీదట దేవుడు మనకి ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోగలిగే పాయింట్లు చెప్పాను మీకు నేను. ఇక నేను చెప్పేది మీకు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే లోతుల్లోకి వెళ్తాం. మనకు 2 వచనాలే ఉంటాయి. ఆ 2 వచనాల నుంచి విడదీసి విడమరిచి ఒక్కొక్కటి మనమే ప్రభు దగ్గర అడిగి తీసుకొచ్చి చెప్పేటప్పుడు మీకు అసలు ఆ పాయింట్ అన్ని బైబిల్లో ఉండవు కాబట్టి అన్నీ మీరు రాసుకోవాలా. ఒక వ్యక్తి జీవితం అర్థం అవ్వాలంటే చదువు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాసుకోవాలా. అది దేవుని మహిమపరచడం సమానం. నీవు బుక్ తెచ్చుకొని పెన్ను తెచ్చుకొని వాక్యాలు రాసుకుంటున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి రాసుకుంటావు. మనమేది రాసుకునేదే, విన్నామా వెళ్ళామా జీవనం, విన్నామా వెళ్ళామా, ఇప్పుడు ఏం రాసుకోకపోతే అనుకుంటే ఏం పర్వాలేదు. ఎట్టైనా మీరు ఏమైనా అనుకోండి, ఎట్టైనా అనుకోండి, చెప్పాల్సిన బాధ్యత నాది. ఆ తర్వాత మళ్ళీ వాక్యం లేనప్పుడు బిడ్డరా బాధపడి కాకుండా దేవుడు మనకి అందుబాటులో ఉన్నప్పుడే యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయన్ని వెతకండి అని చెప్పింది వాక్యం. వాక్యం మనకు దొరికేటప్పుడే మనం భద్రపరచుకోవాలి. కొందరు విశ్వాసులు చూడండి, ఇట్లాంటి బుక్కులు ఇప్పటికే 4 కొన్ని సంఘాల్లో పోయే విశ్వాసులు అయితే ఇట్లాంటి నోట్సులు 9-10 అయిపోయి ఉంటాయి. ఒక్కొక్కరికి 9-10 పుస్తకాలు అయిపోయి 11వ పుస్తకం రాస్తూ ఉంటారు. నేను మీకు ఫస్ట్ నుంచి నేర్పిలా, అదే నా బాధ. నేను మీకు ఫస్ట్ నుంచి నేర్పిలా ఈ విధంగా రాపించడం, ఇప్పుడు నేర్పిస్తామనుకుంటుండా. ఇక్కడి నుంచి మీరు రాసుకోండి, లేకపోతే మీకు ఏది గుర్తుండదు. ఏ వారంకి ఆ వారం ప్రేమ చదువుతామ్మా, ఏ వారంకి ఆ వారం మర్చిపోవటం అంతే. వాక్యం మర్చిపోతే దెబ్బకి పడిపోతాం లోకంలో. చిన్న కష్టం వచ్చిందంటే తొలి గాలికే పడిపోతారంతే లోకంలో, అంతే. కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల, రోగాల్లో, బాధల్లో మనల్ని ఓదార్చి నడిపించి మనకు తోడుగా ఉండి నడిచేది దేవుని వాక్యం. నీ వాక్యమే నా పాదాలకి దీపం అని చెప్పాడు దావీదు గారు. దీపాన్ని నోట్స్ తెచ్చుకో రాసుకో, పేపర్ కాదు కనికరాజు. పేపర్ మీద రాసే రోజులు పోయినాయి. ఇకన 20 రూపాయలు పెడితే ఇంత నోట్స్ వస్తుంది పెద్దదిగా. డేట్ ఈరోజు డేట్ అంతా సార్ ఆదివారం పలానా తేదీ, వాక్యం పేరు చెప్తాను కదా, వచ్చిన మాటలు రాసుకో. నీకు అర్థమైతే చాలు, ఊరికి అర్థం కాబల్లే, నీకు అర్థమైతే చాలు రాసుకోండి. మరలా ఇంటికి పోయి చూసుకోండి, గుర్తొస్తుంది. ఇంకా మీకు భక్తి ఉంటే యూట్యూబ్లో వెనక్కిపోయి మన వాక్యాలు విని మీరు తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ఆదివారం పూట ఇంకొక దైవజనుడి గురించి మనం నేర్చుకుందాం. ఈయన మంచి అయినా చెడ్డ అయినా చదివిన తర్వాత అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 43వ వచనం. మమత నువ్వు ఆడు కూర్చున్నావేమో, మమత ఆడు కూర్చున్నావేమి, ఇక్కడ తల లేసిరా, ఇట్రా, ఎక్కడరా, పైకి లేసిరా, పైకి లే, ఇక్కడ ఎడకరా, నా దగ్గర అట్ట నా సైజుడు బ్లెస్సి దెబ్బలు పడతాను నీకు, నా సైజుడు. ఎన్నోది చెప్పాను, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 43వ వచనం. పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. లూదియమ్మ నన్ను తల్ల కొడతావా, చెప్పు తల్ల, ఏందమ్మా నేనేమన్నామ్మా నిన్న, నేనేమనలేదు బిడ్డ, నిన్న వాక్యం వినడు తల్ల. మీ నిరాశ నిస్సారమైన మీ జీవితాల్లో దేవుడు వెలుగు కలుగు చెయ్యాలంటే మన గుండెలోకి ఏం పోవాలి, ఏం పోవాలి చెప్పండి, సెలైనా గుండెలోకి ఏం పోవాలా, దేవుని వాక్యం పోవాలా. వినండి దేవుని వాక్యాన్ని.
చదివినటువంటి వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో ఇక్కడ ఒక దైవజనుడు కనపడుతున్నాడు, ఇంకొక కుటుంబం కనపడుతుంది. బాగా వినండి. చదివిన వాక్యంలో ఒక దైవజనుడు కనపడుతున్నాడు, ఇంకొక కుటుంబం కూడా. కనబడే దైవజనుడు ఎవరంటే అపోస్తులైన పేతురు గారు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో పెద్ద వయసు కలిగి ప్రథమ శిష్యుడిగా ఎంచబడిన పేతురు గారు ఇక్కడ కనబడుతున్నాడు. ఇది యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత సంఘ భారం బాధ్యత పేతురు భుజాల మీద మోపబడింది. పేతురు యోహానులు సేవ చేస్తున్నారు. దేవుడు ఒక్కొక్కరిని ఏమని సంఘంలో చేరుస్తున్నాడు. ఇప్పుడు మనం చదివే సమయానికి 1000 మంది విశ్వాసులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైనా మీతో కానీ అమెరికా వాళ్ళ దేవుడిని మీరు నమ్ముకున్నారు ఏందని అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు కాదు. లోకంలోనికి క్రైస్తవ్యం ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా? యూదుల ద్వారా వచ్చింది మనకు దేవుడు. దేవుని వాక్యం కానీ దేవుని శక్తి కానీ లేదా యేసుక్రీస్తు వారి సువార్త మనకు ఎవరి ద్వారా వచ్చిందంటే మొట్టమొదటిగా ప్రపంచంలో యూదుల ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో పుట్టారు. ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తా 12 మంది శిష్యులు తయారు చేశాడు. ఈ 12 మంది కూడా యూదులే. ఈ యూదులే ప్రపంచమంతా చెదిరిపోయి సేవ చేశారు. వాళ్ళలో ఒక ఆయన మన భారతదేశానికి వచ్చాడు. ఎవరు చెప్పండి? ఎవరు మన భారతదేశానికి వచ్చింది? క్రీస్తు శకం 57, క్రీస్తు శకం 52 అనుకుంటా. 52వ సంవత్సరంలో మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు తోమా. ఆ పేరు విన్నారో? ఎటు చూస్తున్నాడు? నా సైడ్ మీరు ఎటు చూస్తానంటే అంటే ఎవరని నేను బతకగలుగుతానా? తోమా గారు ఎవరు తెలుసా? యేసయ్య బతికాడని లేచాడని సముద్రం నేను నమ్మను. నేను నమ్మాలంటే నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలా, నా కళ్ళతో చూడాలా, ఆయన గాయాలు తాకి అప్పుడు నమ్మతా అన్నాడు. తర్వాత ఒకసారి యేసుక్రీస్తు వారు మరలా వారి మధ్య ప్రత్యక్షమై తోమాను పిలిచి, ఇదిగో రా చూడు, నా చేతి గాయాలు చూడు, ఇదిగో నా ప్రక్కలో గాయం చూడంటే చేతి గాయాల్లో వేలు పెట్టి ప్రక్కలో వేలు పెట్టి చూసి అప్పుడు నమ్మాడంట. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, చూచి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వారే ధన్యులు, అవిశ్వాసం ఉండొద్దని తోమా గారిని హెచ్చరిస్తాడనమాట. ఆ తోమా గారు 52వ సంవత్సరం, ఇది 2024, ఇలాగే వెనక్కి వెళ్ళిపోతే 52వ సంవత్సరంలో మన భారతదేశ గడ్డ మీద మన కేరళ దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేరళ ప్రాంతంలో మొట్టమొదట సేవ చేసి అక్కడ మందిరాన్ని కట్టి అక్కడి నుంచి మళ్ళీ మద్రాసుకు వచ్చి మద్రాసులో మందిరం కట్టి ఏమంటే ఇంచుమించుగా 7 సంఘాలు కట్టాడంట. ఆ ప్రాంతాల్లో 7 మందిరాలు కట్టాడు ఆయన. ఇప్పటికీ ఆ మందిరాలు ఉన్నాయి. 52వ సంవత్సరంలోనే మన భారతదేశానికి యేసుక్రీస్తు సువార్త వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టగట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశానికి యేసుక్రీస్తును గుర్చిన వార్త ఎప్పుడు వచ్చింది? అమెరికా వాళ్ళు తేలా, మనకి ఇంగ్లీష్ వాళ్ళు తేలా, ఆకులు తేలా. మన 2000 సంవత్సరాల క్రితమే 52వ సంవత్సరంలోనే మన భారతదేశానికి యేసుక్రీస్తు సువార్తను తెచ్చినవాడు యేసయ్య ప్రియ శిష్యుడు యూదుడైన తోమా. యూదుల ద్వారా మన భారతదేశం సువార్త వచ్చింది బిడ్డ. కాబట్టి మన దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు కాదు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంతకన్నా కాదు, ఒక దేశానికి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మితే రక్షణ పొందుతావు, నమ్మకపోతే 3 గుద్దులు గుద్దేస్తాడు రేపు అక్కడ. ఏడా ఆరని అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారు. నమ్మకపోతే మనం ఏం చేయలేం. మనం నమ్మాం, మనల్ని పిలుచుకున్నాడు దేవుడు, ఆయనకి మహిమ. ఈ యూదుల ఈ 12 మంది అపోస్తలలో పెద్దవాడు అనమాట పేతురు గారు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 1000 మంది చేర్చబడ్డారు సంఘంలో. యెరూషలేము మందిరం, యెరూషలేము సంఘం బహుగా విస్తరిస్తుంది. అప్పుడు చర్చిలు లేవు, ఎవరెళ్ళలో వాళ్ళు కూరుకునేవాళ్ళు. ఈరోజు ఇంట్లో, రేపు ఆ ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన జరిగాయి. గుంపులుగా 1000 మంది విస్తరిస్తున్నారు. ఆ రోజుల్లో ఒకసారి ఏం జరిగిందంటే పేతురు గారు యొప్పే అనే పట్టణానికి పోయాడు. త్వరగా చెప్పండి, ఆ ఊరి పేరు ఏం పేరు? బొప్పాయికాయ కాదు, యొప్పే. కనకరాజు కరెక్ట్ చెప్పు, ఏదైనా ఊరి పేరు ఏం పేరు? ఆ ఊరి పేరు యొప్పే అనే ఊరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి ఆ ఊరిలో ఒక నీతిమంతురాలు ఉంది, యేసు ప్రభువుని నమ్ముకున్న స్త్రీ ఉంది, దాన ధర్మాలు చేసిన స్త్రీ ఉంది, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికి అనేక మంది విధవరాళ్ళకి తన చేత్తో కుట్టి వస్త్రాలు పంచిందనమాట. విధవరాళ్ళకి వస్త్రాలు పంచింది.
ఆమె బతుకున్నప్పుడు ఎంతోమంది పేదలకి భోజనం పెట్టింది, బట్టలు కుట్టించింది, అందరిని ప్రేమించింది. బిడ్డలారా, ఇప్పుడు ఎందుకో మొత్తం మీద ఆమెకు ఆరోగ్యం బాగలేక ఆ విధవరాలు చనిపోయింది. యొప్పే అనే పట్టణంలో చనిపోయినప్పుడు ఆమెను కడిగి ఏమంటే శవాన్ని తీసి మరి మేడ మీద గదిలో పరుండి పెట్టి, ఇప్పుడు వీళ్ళందరూ పక్కనే లొద్దా అనే ఊరుంటే ఆ ఊరిలో పేతురు ఉన్నారన్నమాట. పేతురు గారి దగ్గర మనుషులు పంపించి, అయ్యా ఈమె చనిపోయింది, ఒకసారి మీరు రండి అంటే ఆ పక్కన ఊరిలో నుంచి యొప్పే అనే పట్టణం పేతురు గారు వచ్చారు. ఆ పేతురు గారు వచ్చిన తర్వాత పైకి పోయి చూస్తే చనిపోయి ఉంది. వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎవరైతే ఆమె బట్టలు ఇచ్చారో, ఎవరికైతే ఆమె బట్టలు ఇచ్చిందో, ఎవరైతే ఆమె దగ్గర మేలు పొందు వాళ్ళందరూ విధవరాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరిని కిందకి పంపించి మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడంట, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రార్థన చేసింది? ఎవరో ఒకరిగా అనబకండి. అపోస్తులైన పేతురు గారు ప్రార్థన చేశాడు. ఎవరి దగ్గర? ఏ శవం దగ్గర? దోర్కా అనే స్త్రీ యొక్క శవం దగ్గర ప్రార్థన చేసి ఆయన పైకి లేచి తబితా లే అన్నాడు. అంతే, తబితా లెమ్మో అన్నాడు. యేసు ప్రభు వారు యాయిరు కూతుర్ని, యాయిరు కుమార్తె చిన్నదానా లేని ఎలా అన్నాడో, తబితా లెమ్మనగా ఆల్రెడీ ఎప్పుడూ చచ్చిపోయింది ఆమె. శవాన్ని కడిగి పడుకోబెట్టున్నారు. బిడ్డలారా, శవాన్ని కడిగి పడుకోబెట్టున్నారు. తబితా లే అని చెప్పగానే చనిపోయిన ఆమె దిగ్గుని కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. వెంటనే అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయిన శవం లేచిందన్న వార్త ఊరంతా దావానలాగా వ్యాపించింది. పలానా ఇంట్లో ఆమె చచ్చిపోయింది కదా, ఆమె మరి బ్రతికించాడంట, పేతురు గారు బతికించారంట, అదిగో దేవాది దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంట అని చెప్పగానే ఆ ఊరిలో ఉన్న అనేక మంది యేసు ప్రభు వారిని దేవునిగా విశ్వసించారు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని నామానికి మహిమ గట్టి. ఆమేన్. బ్రేక్. శవం లేచింది. ఇప్పుడు మారు మనసు పొందారు, చాలామంది ప్రభుని తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని అద్భుతాలు. నేను ఎవరిని ఎగతాళి చేయట్లే బిడ్డలారా, మీరు తెలుసుకోవాలని చెప్తున్నా వినండి. మనం ఫోనుల్లో కొన్ని అద్భుతాలు చూస్తుంటాం. ఎక్కడ ఒక సహోదరు ఉంది, ఆ సహోదరి పేరు మా, ఫస్ట్ అక్షరం మా అని చెప్తుంటారు. ఆ సిస్టర్ పేరు మా, ఆ సిస్టర్ ఎర్ర చీర కట్టుకొని వచ్చింది, ఆ తల్లి పేరు మా. నువ్వు పిల్లలు లేకుండా వచ్చున్నావు, లేకపోతే ఇదిగో వేదనలో వచ్చున్నావు, ఇదిగో లేకపోతే రోగాలతో వచ్చున్నావు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, ఈరోజు నీ సమస్యలు తొలగిపోతాయి అని బిడ్డలారా కొందరు యూట్యూబ్లో చెప్తా ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. నేనేమంటున్నానంటే, దేవుడు అద్భుతాలు చేస్తే మా కా అటుండదు బిడ్డలారా, అటుండదు. మనం అవన్నీ నమ్మకూడదు. అందుకే మనం వాక్యాన్ని పట్టుకోవాలా. నేను ఒకటే మాట చెప్తున్నా, చచ్చిపోయేవాళ్ళు లేపేంత అద్భుతాలు ఈ లోకంలో ఇప్పుడు జరగడంలే. ఎవరు నమ్మబాకండి. అంజూరు పండ్లు ఇస్తే పిల్లలు పుడతారు, సపోటా పండ్లు ఇస్తే పిల్లలు పుడతారు, అలా అరటికాయలు ఇస్తే ఇద్దరు పుడతారు. మన దగ్గర లేదు. కానీ కర్నూలు, రాయలసీమ దగ్గర పోతే ఇసుక మూటలు తెచ్చుకొని ఇసుకని అమ్మతారు అక్కడ. గుత్తి తెలుసు కదా, గుత్తి స్వస్థతశాల, గుత్తి, ఇంకొన్ని ప్రాంతాలు ఉంటాయి. మన గుంటూరు దగ్గర కాకాని తోట, వీళ్ళందరూ ఇసుకను దోలేసి ఉంటారు మందిరంలోకి. ఆ ఇసుక ఏ ఇసుక అంటే అభిషేకించబడిన ఇసుక. చెప్పండి, ఏ ఇసుకదే? అభిషేకించబడిన ఇసుక. ఆ ఇసుక కానీ తీసుకొని మన ఇంట్లో కానీ చల్లుకుంటే ఉండి ఎదేయాలనే పోతాయి. ఆ ఇసుక తెచ్చి పొలాల్లో చల్లుకుంటారు, ఆ ఇసుక తెచ్చి ఇంటి పునాదుల్లో వేసుకుంటారు. నాకు అర్థం కాల, అన్ని జనులకి మనకు తేడా ఏముంది అసలు? వాళ్ళు నవరత్నాలు వేసుకుంటారు, నవధాన్యాలు వేసుకుంటారు, మనం ఇసుక పోసుకుంటున్నాం. అట్లా ఇసుక నమ్ముతారు. ఏమండి, తర్వాత అభిషేకించబడిన కర్చీఫ్లు, చేతుగొడ్లు, అవి తెచ్చుకొని దేంట్లో బీరువాలో కానీ పెట్టుకుంటే లచ్చిందేవి ఇంట్లోంచి బయటకే పోదు. ఇక్కడ లచ్చిందేవి మన ఇంట్లో ఉంటుంది. ఇక్కడ బిడ్డలారా, అట్లాంటి మీకు కనబడ్డప్పుడు నమ్మొద్దు, మోసపోతారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఇంకా ఏం చూస్తుంటాం మన దగ్గర ఒక తోట వెలిసింది. ఏం తోట అది? కనుమళ్ళ తోట. సింగపూర్ అంటాడు, సింగరాయకొండ దగ్గర కనుమళ్ళ తోట. మామిడికాయ ఆకులేని అయిపోయినట్టు, ఒక ఆకు పెగలిలా. ఆ పాస్టర్ చెప్పాడంట, ఈ మామిడి ఆకులో శక్తి ఉంది, తిననని. 2-3 నెలలకల్లా మామిడి ఆకులే లేకుండా అయిపోయినాయి. అంతే, నవిలేసారు అంతే, మేకలు నవ్వులట్టు. పిచ్చి గొర్రెలమ్మ మీరు, ఏది చెబితే నమ్మేస్తారంతే. వాక్యంలో ఉందా లేదా? ఇది వాక్యానుసారమైన సేవ కాదా? ఇది దేవుని చిత్తమా కాదా? ఇలా చేయొచ్చా చేయకూడదా? మీకు తెలియదు, మీరు వాక్యాలు చదవరు బిడ్డలారా.
అబ్బా పలానా పాస్టర్ ఎంత బాగా పేర్లు పెట్టి పిలుస్తున్నాడు ఆయన, పాస్టరా పేర్లు పెట్టా, అసలు స్వాతి అనేసాడు, అంతే. దీవెనా అనేసాడు. ఇక్కడ మనోహర్ అని ఒక అతను ఉన్నాడు, అబ్బా పేరు పెట్టి పిలిచేసాడంతే. తెలివి లేని గొర్రెల్లారా అని అనుకోవాలి మనం. తర్వాత దైవజనులను మనం ఎగతాళి చేయకూడదు. వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారు, మనకొద్దు. మీరు నమ్మొద్దు, మరి అక్క నమ్మొద్దు. మీరు బైబిల్లో రాయబడింది, ఏవి ఆత్మ సంబంధమైనవో ఏవి భూ సంబంధమైనవో మీరు కనిపెట్టాలి, మీరు వేచి చూడాలి, మీరు కనిపెట్టగలగాలని చెప్పాడు దేవుడు మనకి. కాబట్టి నేనేమంటున్నానంటే, దేవుడు అద్భుతాలు చేస్తే కొన్ని దగ్గరలో అంట, అదే రాయలసీమలోనే ఒక పాస్టర్ గారు అంట, 7 వారాలు రండి కరెక్ట్గా, 7వ వారం మీకు పిక్కలు పుడతారు అంతే. పిల్లలు గర్భఫలం వచ్చేదానికి 7 వారాలు. ఏదో ఒక పాస్టర్ అంట, ఆయన పేరు నాకు మర్చిపోయా, అంజూరు పండ్లు ఇస్తున్నాడంట. మరి నెల్లూరులో కూడా రాబోయే రోజులు పెడతారు, మీ ఇష్టమే కన్నా. అంజూరపు పండ్లు కానీ తిన్న వెంటనే నీకు గర్భం రాకపోతే బస్తీమే సవాలని చెప్తారు. ఇక మీ ఇష్టం. ఎంతమంది అంజూరు పండ్ల కోసం పోతారో. మా జోసఫ్ అన్న ఇస్రాయల్ పాస్టర్తో పెట్టుకుంటే మాకు పుట్టేటట్లేరు. ఒక అంజూరు పండు కొని కానీ మింగేనంటే దెబ్బ కొంచెం సంవత్సరం కదా నాకు పిల్లలు పుట్టకపోతే చూసుకో, బస్తీమే సవాల్. అంజూరపు పండ్లకి బిడ్డలు పుట్టే పని అయితే ఇక దేవుడు ఎందుకు, నువ్వు నేను ఎందుకు ఎగినా బిడ్డలారా? మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లాగా? మనకొద్దు, దేవుడు చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. సేవ 2 రకాల సేవ ఉంటుంది తమ్ముడా. సేవ 2 రకాలుగా ఉంటుంది. 1 వాక్యం మీద కట్టే సేవ, 2 స్వస్థతల మీద కట్టే సేవ. చెప్పండి త్వరగా. 1 వాక్యం మీద కట్టే సేవ, 2 స్వస్థతల మీద కట్టే సేవ. స్వస్థతల మీద కట్టేవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏది కావాలంటే అటెండ్ చేసుకుంటారు. వాళ్ళకన్నా వాళ్ళు అలా చేస్తేనే ఆ సేవ నడుస్తూ ఉంటుంది అనమాట. మనం తప్పని చెప్పకూడదు, తప్పనేవాడు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం మోసపోకూడదు. ఆ మధ్యకాలంలో మీరు విన్నారో లేదో, యెరూషలేము నుంచి తెచ్చిన మట్టి మా దగ్గర ఉంది, అవిగా ఆ మట్టి కానీ మీ ఇంట్లో చల్లుకుంటే ఎంతమంది కొనుక్కున్నారు? యెరూషలేము మట్టే, యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతంలో తెచ్చిన మట్టి అని చెప్పి ఇక మొత్తం కొన్నారు. ఇక ఒకవేళ పక్కనే కానీ ఎవరైనా చర్చి పెట్టి అవి కానీ అమ్మితే ఇక్కడ ఎవరు వస్తారో? ఎంతమంది పెట్టలు వెళ్ళిపోతారో, ఎంతమంది పెట్టలు ఉంటారో నాకు నమ్మకం లేదు. ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఈ పక్క ఆ పక్క ఒక కొత్త మందిరం పెట్టి ఇక్కడ యెరూషలేము మట్టి అమ్మబడును, ఈ మట్టి తీసుకెళ్ళిన వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని చెప్పితే కళ్ళు తెరిచేలేకని ఉంటారో? ఈ ఇశ్రాయేల్ పాస్టర్ ఆగలేకపోతే ప్రతి వాక్యలు తిట్టి మమ్మల్ని నాయన అడేదో మట్టి అమ్ముతున్నారంట, ఆ మట్టి కానీ కొనుక్కుంటే కానీ మనకి. మట్టిలో లేడు దేవుడు, హృదయములో ఉన్నాడు చూడు. మట్టిలో లేడు, అంజూరు పండులో లేడు, అరటి పండ్లలో లేడు, సీతాఫలంలో లేడు, ఆయన గుండెల్లో ఉన్నాడు మనకి. ఇక్కడ పిలిస్తే పలకతాడు, నీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను కూడా చేస్తా వాళ్ళు చేసేవన్నీ నాకంటే ఎవరు బాగా చేయలేరు. నేను అనుకున్నాను మిమ్మల్ని ఎట చేస్తాను తెలుసా? మీరే కాదు, ముత్తుకూరులో ఉండే వాళ్ళందరూ క్యూలు కడతారు. ఇక్కడ మనకి కారులు మొత్తం వచ్చేస్తాయి ఆ సేవకం చేసామంటే. మనం కానీ చెయ్యాలనిపించింది ఆ మధ్యకాలంలో, దిగే రంగంలోకి. అబద్ధం చెప్పకూడదు, మీకు తప్పేముంది? ఇట్ట చేస్తే తప్పు, అట్ట చేస్తే తప్పేముంది? ఇట్ట చేయకూడదు కానీ అట్ట చేయొచ్చు అని దేవుణ్ణి కొంత ఎక్స్క్యూజ్ అడిగి, ప్రభువా ఒక్కసారి నా సాయి చూడని చేశా. అబ్బో కుదరట్లా, మోసం చేయకపోతే దాన్ని కొనసాగించలేకపోతున్నాం. ఏదో ఒక ట్రిక్స్ చేయాలా, ఏదో ఒక దాన్ని కల్పించాలా, ఏదో దాన్ని కొట్టాలా, అర్థం కావట్లా, నా వల్ల కావట్లా. అమ్మో ఇదేంది రూట్ మారిపోతుంది, ఇది కరెక్ట్గా చేసే మార్క్ కనబట్టలేదే, ఇక డూప్ షాట్ కొట్టాలి, ఇప్పుడు ఇక్కడ డూపులు కొట్టాలా, ఆ ట్రిక్స్ కొట్టాలా. అబ్బా ఇది మాకొద్దు, ఎట్టయితే నేను చేయలేను ప్రభువా, నాకొద్దు ఇది. ఓ ఏమంటే నేను మోసం చేయలేను బిడ్డల్ని, అసలు ఈ పరిచర్య వద్దు నాకు, వదిలేసా మొత్తం దాన్ని పూర్తిగా. నాయన లేకపోతే అట్టగా నుండుంటే కనకరాజు మన చర్చిలో కూడా ఇసుక నిండిపోయింది అంతే. ఆడ పంపించుండే ఇసుక ఎదురుగా 2-3 ట్రాక్టర్లు ఇసుక పంపించి పోతా మర్యాదగా ప్యాకెట్ 20 రూపాయలు ఇచ్చేసిపోండి, అభిషేకించబడిన ఇసుక ఇది. అట్టగాని నువ్వు కానీ ఎదురుగా సిమెంట్ అక్కడ ఇసుక కానీ పోసి అమ్మితే ముత్తుకూరు సంఘాలని ఖాళీ మన మంది నిండిపోతే దేశంలామని చెప్పండి గట్టిగా. 5 సంవత్సరాలు ఆ సేవ కానీ చేస్తే వెనక స్థలం కొనేసి 2 ఫ్లోర్లు లేపుతాం. నేను చెప్పేది అబద్ధంగా తమ్ముడా, నిజం చెప్పేది. మనుషులకి ఇప్పుడు దేవుడు అయినా అవసరంలే, అద్భుతాలు కనపడాలా, అక్కడ ఏదైనా ఒక వింత కనపడాలా. ఏమిలే దేవుడిని చెప్పాడు, ఇదిగో నువ్వు ఇంట్లో సంస్థ వచ్చినావంట,
ఇదిగో స్టెఫనో, మీ ఇంట్లో నల్ల పాము కనపడుతుంది, నాకు ఇక్కడి నుంచే కనబడుతుంది, అదిగో నల్ల పాము మీ బీరువా కింద దిగి అంటే అప్పుడు 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 స్టెఫన్ ఎట్లుంటాడంటే, మా ఇంట్లో పాము ఇక్కడ కనపడుతుంది సార్కి, ఇది కదా సార్ అంటే, ఎక్సలెంట్ సారు, శక్తి ఈ సార్లో ఉంది, ఇక్కడ చేరి మా ఇంట్లో పాము, అవును సార్ పాము చూసి సార్, నిజం సార్ అట్టే ఉంది సార్, ఈ మధ్య నాకు కళ్ళు వస్తున్నాయి సార్. స్టెఫనో, ఈ మధ్యకాలంలో నీకు ఎక్కువ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఆ కళ్ళు వచ్చినప్పుడు అబ్బా అవును సార్ అంతా బిల్డప్పే డుప్పే, ఏదో ఒకటి చెప్పొచ్చు, నేను చెప్పి మిమ్మల్ని గందరగోళం చేసేయచ్చు. దెబ్బకు మీరేమైపోతారంటే, సార్ దేవుడు అయిపోయాడు ఆయన, సార్లో ఒక దేవుడు వచ్చి మొత్తం చెప్పేస్తా, ఏం తలకాయ దేవుడు చెప్పేది అంత డూపే కావాలని ఏదో ఒకటి చెప్పేస్తా, ఏది చెప్పినా వర్కౌట్ అయిపోద్ది అంటే అందరు ఎలాగే చెప్తాను నేను చెప్పను, కొంతమంది అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ భాగం అలాగే చేస్తారు బిడ్డలారా. వాళ్ళు కట్టుకుంది స్వస్థత మీద, సేవ, కళల మీద, దర్శనాల మీద, ఇట్లాంటి వాటి మీద కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అదే చేయాలి. వాళ్ళు ప్రభువుకి లెక్క చెప్పుకుంటారు. వాళ్ళని చూసి చాలామంది మోసపోతున్నారు, భక్తి ఎక్కట్లేదు వాళ్ళకి. అద్భుతాలు జరగాలి, ఏదో ఒక మేలు కావాలి వాళ్ళకి, అంతే. శ్రమలు వస్తే దేవుని కోసం నిలబడలేరు అక్కడ బిడ్డలారా. ఎవరి సేవ కోసం వాళ్ళు లెక్కలు చెప్పుకుంటారు. మీ దగ్గరికి ఇట్లాంటికి వచ్చినప్పుడు మీరు గుర్తుపట్టండి, చాలు. నన్ను వదిలిపెట్టి పోతానన్నా నేనేం చేయలేను, ఒరే పోరా నాయన, నీ ఆడ చూడరా తండ్రి ఎంతమంది జనాభా, అసలు ఎంత అద్భుతం, పేరులతో పాటు మొత్తం చెప్పేస్తుంటే అక్కడ మొత్తం. సైతాన్, ఏ రోజు నువ్వు చెప్పారా నువ్వా సైతాన్ పాస్టరా, ఏ రోజు నువ్వు చెప్పావా, మమ్మల్ని తిట్టడం కాకపోతే జీవితం అంతా. అందుకే మన సంఘంలో ఎట్టే ఉందన్నమాట, మన సంఘాలు ఎట్టే ఉంటాయి. మన సంఘాలు ఎప్పుడు గుంపులు రారు. ఒక మాట చెప్పమంటారా, బైబిల్లో ఒక మాట రాయబడింది, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మీరు, చెప్పండి ఆ మాట చెప్పండి, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడండి. ఇరుకు మార్గం జీవానికి తీసుకెళ్తుంది, దాన్ని కనుగొనే వాళ్ళు కొందరే. చెప్పండి, ఇరుకు మార్గంలో పోయి ఎంతమంది, చెప్పండి ఎంతమంది చెప్పాలా. ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు, దాన్ని చూసేవాళ్ళు, దాన్ని కనుగొనేవాళ్ళు కొందరే. నాశనమునకు పోవు ద్వారం వెడల్పును బహు విశాలమై, బిడ్డలారా అది తీసుకెళ్ళిపోద్ది, ఆ విశాలమైన దారి. ఈరోజు ప్రజలు క్రైస్తవులు ఏం కోరుకుంటారంటే, మాకు ఎక్కువ ఆశీర్వాదాలు చెప్పాలా, మమ్మల్ని దీవించాలా, మా పాపాల గురించి ఊరికే ఎత్తకూడదు, మా పేర్లు చెప్పాలా, మా అకౌంట్ నెంబర్లు చెప్పాలా, మా మొత్తం చెప్పేసేయాలా. ఈ మధ్యకాలంలో బోలే బాబా అని ఒక బాబా వచ్చాడు. బాబా చూసే తల్లిదండ్రుడు, ఆ వీడియోలు చూసావా? బోలే బాబా, చెప్పండి ఏ బాబా? బోలే బాబా. ఒక్క మీటింగ్కి 50,000 మంది వచ్చారంట. ఆయన కాలు ఇసుక తీసుకుందామని, ఆయన నడిచిపోతుంటే ఇసుక తీసుకుంటే వాళ్ళు చూసారా ఎంత నమ్మకాలు. మన భారతదేశంలోనే ఇంత నమ్మకాలు ఉండేది బిడ్డ, వేరే దేశస్తులు నమ్మరు ఇవన్నీ. మన భారతదేశంలో ఉన్నంత భక్తి, మన భారతదేశంలో ఉన్నంత దేవుని మీద నమ్మకాలు ఏ దేశంలో లేవు. అందుకే ఈజీగా మోసం చేయొచ్చు అనమాట మనల్ని. ఒక బాబా కాళ్ళు కింద మట్టి తీసుకుంటే బాగుపడిపోతాం నమ్మారు. ఆ మీటింగ్ అయిపోయింది బిడ్డలు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన మట్టి కోసం పరిగెత్తారంట, ఆయన కాళ్ళ కింద మట్టి కోసం పరిగెత్తారంట. ఆ తొక్కిసలాటలో 130 మంది చచ్చిపోయారు. తొక్కిసలాటలో స్త్రీలు పిల్లలు చచ్చిపోయారు. అంత భయంకరమైన. అందుకే జిమ్మిక్కులు చేసే వాళ్ళకి సరైన దేశం మన దేశం. దేవుడు ఒప్పుకోవాలా, నా మనసాక్షి ఒప్పుకోవాలా. ప్రభు నన్ను గద్దించి, ఎవరే నువ్వు రూట్కి వెళ్ళిపో, రూట్ మారిపోద్దు, నీ ఇష్టం చెప్తా, నాకు దూరం అయిపోతావు, నువ్వు నేను కావాలా, నీకు అద్భుతాలు కావాలి అడిగాడు నన్ను. ఓ నాయన నాకు వద్దు తండ్రి, నీకు దండాలు నాయన, నాకు నువ్వు ఉంటే చాలు ప్రభువా, నాకు ఏం వద్దు ప్రభువా, తండ్రి నేను మంచి రూట్లో చేద్దాం అనుకున్నా, ఇట్ట చేసే పనితే నాకు వద్దు తండ్రి, నాకు వద్దు నాయనో. నా మాటలు అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా అని. ఇప్పుడే నాకు కనబడుతుంది ఇక్కడ ఒక బిడ్డ మీద పాము చుట్ట చుట్టుకొని ఉందని చెప్పేస్తాను నేను ఇప్పుడు. ఆ అక్క ఎట్టందో తెలుసా, ఆ చుట్ట మీద ఎట్ట కనపడుతుందంటే, బాగా శివుడు, బాగా నాగుపాము బాగా ఎర్ర తీసుకొని కూర్చోందని మీరు ఎట్టయిపోతారు అందరూ. ఎవరి మీద నన్ను పాము సార్ ఏం చెప్తున్నాడు సార్. కాబట్టి అవన్నీ నమ్మబాకండి. వాక్యం కావాలి మనకి. నేను శ్రమలలో నిలబెట్టగలిగింది దేవుని వాక్యం. బిడ్డ, నీ ప్రతి పరిస్థితి ప్రభు తెలుసు. నీకేం కావాలో ఆయన ఇస్తాడు, చూసుకుంటాడు. ఏడ్చే బిడ్డలను బయట తీసుకోపోండి తల్లే, ఏడ్చే బిడ్డలను బయట తీసుకోపోండి దయచేసి. దేవుడు చూసుకుంటాడు మనకి. కాబట్టి అవన్నీ నమ్మకుండా మనం ప్రభు కోసం నిలబడదాం. దేవుడు అసలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను ఇప్పుడు? పేతురు గారు చచ్చిపోయిన ఆమెని ఏం చేశాడు చెప్పండి? పేతురు గారు చచ్చిపోయిన శవంగా ఉన్న దొరక దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఇదిగో లేయిపోతున్నావు, నువ్వు లేయిపోతున్నావు, నేను నమ్ముతున్నా, సైతాన్ బయటికి పో. ఏమనలా. తబితా
లే అన్నాడు, అంతే, ఒకటే మాట, ప్రార్థన చేసి. అద్భుతాలు అక్కడ లేవు, ఇక్కడ లేవు, అక్కడ లేవు, ఇక్కడ లేవు, ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. ఎక్కడ చేసిన దేవుడే చేయాలి, ఆమె అని చెప్పండి గట్టిగా. వీళ్ళంతా యాక్షను డుమ్మా అంత కావాలని మీ ఇష్టం, తర్వాత నమ్మితే నాకు తెలియదు. ఇక్కడ నేను ఉన్నదన్నట్టు చెప్పేసా. ఈ లైవ్ కానీ ఎవరైనా చూస్తే మనల్ని దుమ్ము తిడతారు ఇప్పుడు యూట్యూబ్లో. ఏదైతే కానివ్వండి, యేసునామంలో ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మిమ్మల్ని మోసం చేయాలంటే నేను బాగా మోసం చేస్తా. మీకు అదే కావాలనుకుంటే మీరు కావాలి, నేను చేయనులే. చేయాలనుకుంటే మీరు అయిపోతారు. మామూలుగా నేను చెప్తున్నాను కదా, 5 సంవత్సరాలు మన పెద్ద మంది నెల్లూరులో ఎకరా కొనేస్తామంతే. ఇప్పుడు తొందరగా డబ్బు సంపాదించాలన్నా, తొందరగా మనం మంచి మందులు కట్టుకోవాలన్నా, తొందరగా మనం పైకి లేవాలన్నా, తొందరగా అనతి కాలంలో మనం పైకి లేయాలన్నా అది పట్టుకుంటే చాలు. మనం అంతే, మామూలు లేయం. కియా కారు దెబ్బ కొంటా నేను అంతే, 5 సంవత్సరాలు కొనేస్తా కియా కారుని. అంత ఆశీర్వాదాలు ఆ సేవలోకి వెళ్తే మనం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చంపల పగల కూడా అంతే, మొత్తం లెక్క చెప్పాలి దేవుడికి, మొత్తం చెప్పాలి లెక్క. నీ డూప్ మాటలు చెప్పాలి. సైతాన్, నా బిడ్డలందరినీ నువ్వు అప్పుడు నమ్మించి అడ్జస్ట్ చేస్తావా? మీకు యూట్యూబ్లో అట్లా కనబడ్డప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మనకు సంబంధించింది కాదు. మనం వాక్యం మీదే పెరగాలి, వాక్యమే మన ప్రాణం. దేవుడు అద్భుతాలు చేస్తే 7 నెలలు 3 వారాలు 7 వారాలు ఎట్లా ఉండదు, తాకితే అప్పటికప్పటికే బాగైపోద్ది. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది సంగతి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? దీంతోనే పోయింది ఈరోజు వాక్యం అంతా. ఎక్కడికి వెళ్దాం? యేసు అపోస్తులైన పేతురు గారు ఆమెను లేపిన తర్వాత, ఆమె చనిపోయిన శవంగా ఉన్న ఆమెని ప్రార్థన చేసి ఆమెను స్వస్థపరిచి బ్రతికించిన తర్వాత ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చాలామంది ప్రభువుని తెలుసుకొని మారు మనసు పొందారు. అలా మారు మనసు పొందిన కుటుంబాలలో ఒక కుటుంబమే చర్మకారుడైన సీమోను కుటుంబం. యొప్పే అనే ఊరిలో చర్మకారుడైన సీమోను కుటుంబం అనమాట అది. ఆయన కూడా ఈ అద్భుతాన్ని చూసి, అయ్యో దేవుడు అనేవాడు లేకపోతే చచ్చిపోయిన స్త్రీని ఎలా ఆపుతాడు, శవం ఎలా లేస్తుంది, పేతురు గారు ప్రకటించే దేవుడే నిజమైన దేవుడు, ఆమె అని చెప్పండి గట్టిగా అని ఒక యూదుడైన సీమోను ప్రభువును తెలుసుకున్నాడు. చర్మకారుడైన సీమోను, ఈ సీమోను వేరు, సీమోను పేతురు మన పెద్ద ఆయన వేరు, పాస్టర్ గారు వేరు, ఇద్దరు వేరు వేరే. యొప్పే ఊరిలో ఉన్నాడు ఆయన అనమాట, చర్మకారుడైన సీమోను. చెప్పండి పేరు, చెప్పండి ఏం పేరు ఆయన పేరు? చర్మకారుడు అంటే ఆయన చేసే పని, చేతి పని అనమాట. చర్మాలు శుద్ధి చేసే వ్యాపారం ఆయన చేసేది. జంతు చర్మాలు తీసుకొని వెళ్ళి శుద్ధి చేస్తాడు, వాటిని బాగా కడిగి ఉప్పులో నానబెట్టి ఆ వాసన అంతా బాగొట్టి దాన్ని అమ్ముకుంటాడు అనమాట. అమ్ముకునే వ్యాపారం, చర్మాల వ్యాపారం. ఆ చర్మాల వ్యాపారం చేసే సీమోన్ అనే వ్యక్తి కూడా ఈ అద్భుతాన్ని చూసి, ఈ స్వస్థతను చూసి యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి పేతురు గారి వాక్యం ద్వారా మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకొని బాప్తిసం తీసుకొని క్రైస్తవుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైంది. యొప్పే అనే పట్టణం చెప్పాను కదా, యొప్పే అనే పట్టణం. ఈ యొప్పే అనే పట్టణం గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఈ యొప్పే పట్టణంలో ఇంటర్నేషనల్ హార్బర్, పోర్టు, ఓడరేవు, ఇజ్రాయేల్ దేశంలో ఇంటర్నేషనల్ హార్బర్ ఉండేది ఈ యొప్పే పట్టణంలోనే. అప్పట్లో, ఇప్పుడు నుంచి కాదు, పురాతన కాలం నుంచి. యోనా గారిని నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమన్నప్పుడు యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషు పోయే ఓడ ఎక్కాడే, ఆ ఓడ ఎక్కింది యొప్పే పట్టణంలో, ఓడరేవులోనే. ఈ యొప్పే పట్టణానికి వచ్చి ఇక్కడే ఓడనెక్కి బయలుదేరాడు అనమాట. అప్పట్లో అంత పెద్ద మంచి పోర్టు, మంచి అంతర్జాతీయంగా పలుకుబడిన ఊరు అనమాట, పట్టణం అది. ఆ పట్టణంలో ఇతను ఇల్లు సముద్రపు దరినే ఉన్నాడు. ఈ ఇల్లు బిడ్డలారా, నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఇంకా అక్కడే ఉన్నారు కదా. ఇదిగో ఒకరి తల మీద చుట్టుకొని పోంగ కనపడుతుంది నాకు, వాటి మీదే ఉన్నారు. మీరు ఇంకా రాలే దాకా. వచ్చారా రాలేదా? వచ్చేవంటే హల్లెలూయా చెప్పండి, చెప్పండి. వచ్చేవంటే హల్లెలూయా గడి చెప్పండి. నా కోపం వచ్చిందంటే రెండు చేతులు ఎత్తి చెప్పిస్తా. అందరూ హుషారుగా చెప్పండి హల్లెలూయా అని. మీరు ఆపండి, మనవాళ్ళు మనరాలు చేస్తారు. చెప్పండి రా, రే చెప్పండి రా, అందరు హల్లెలూయా అని చెప్పండి రా. మీ చేతులు పైకి ఎత్తండి, చేతులు ఎత్తండి, అందరు పైకి ఎత్తండి, చెప్పు హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి రా, ఇంకోసారి అందరం కలిసి చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అది బిడ్డలారా, ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు వచ్చారు దారిలోకి. ఈ యొప్పే అనే పట్టణం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఓడరేవు కలిగిన పట్టణం. అదే పట్టణానికి సమీపంగా సముద్రపు దరినే ఇల్లు, ఇంట్లో ఉన్నాడు, ఇల్లు కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. ఎవరు? చర్మకారుడైన సీమోను. మారు మనసు పొంది రక్షణ పొంది ఏవండి దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా పేతురు గారి సేవలోనే పేతురు గారి ఆత్మీయ తండ్రిగా ఎంచుకొని ఏమండి దేవుని సన్నిధిలో నడుస్తున్నాడు అనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే ఇప్పుడు మనం ముందుకెళ్దాం.
బిడ్డరా, ఈరోజు దేవుడు మనకు నేర్పించాలి అనుకున్న వ్యక్తి, లేదా దేవుడు మనకి ఈరోజు చూపించి ఆ వ్యక్తి జీవితంలో నుంచి మనకి నేర్పించాలనుకున్న వ్యక్తి, చెప్పాను కదా, చర్మకారుడైన సీమోను. ఈ చర్మకారుడైన సీమోను మారు మనసు పొందాడు. ఆమె చనిపోయిన ఆమె బ్రతికిన తర్వాత, శవం లేచి సజీవంగా నిలబడిన తర్వాత, ఆమె జీవాన్ని పొంది, లేదా ఆమె మరణం నుంచి లేచిన తర్వాత అది చూసి మారు మనసు పొందినటువంటి ఈ సీమోను ప్రభువుని నమ్ముకున్న తర్వాత, క్రైస్తవుడిగా మారిన తర్వాత అతని జీవితం ఎలా మారింది, అతను ఎలా బ్రతికాడు, అతనిలో నుంచి దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటాడు అనమాట. అప్పుడు దాకా యూదా మతాన్ని, యెహోవాయే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదని చెప్పే నమ్మే ఆ వ్యక్తి యూదా మతంలో నుంచి ఇప్పుడు యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాడు. క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆయన ఎలా బ్రతికాడో, ఆయన ఎలా జీవించాడో అది మనం వింటే మనం కూడా అలాగే బ్రతకాలి అని మనం తెలుసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఇతని గురించి ఇంకో మాట చెప్పాలి. ఈ చర్మాల వ్యాపారం చేస్తూ ఏం చేశాడంటే బాగా డబ్బు సంపాదించాడు. ఆస్తిపరుడు. ఎవరు? ఈ సీమోను. చర్మాల వ్యాపారంలో బాగా సంపాదించాడు, ఆస్తిపరుడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. తన ఇంట్లో పనివారు కూడా ఉన్నారమ్మా. 2 అంతస్తుల మిద్ది, పైన మేడగది, మంచి స్థాయి, మంచిగా సెటిల్ అయ్యాడు, ఆస్తిపరుడు, పలుకుబడి ఆ ఊరిలో కూడా అతనికి. ఇటువంటి స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, క్రైస్తవుడయ్యాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంత పలుకుబడి కలిగిన వ్యక్తే క్రీస్తుని నమ్ముకొని నమ్మకంగా దేవునిలో నిలబడుతున్నాడు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న నువ్వు నేను ఇంత పేదరికంలో ఉండి కూడా దేవునికి నమ్మకంగా ఉండగలుగుతున్నామా? అతను క్రైస్తవుడు అయ్యాడు, ప్రభుని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన జీవితం ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం. మన జీవితం ఎట్లా ఉందో ప్రభుని నమ్ముకున్న తర్వాత? బిడ్డ, మనం బాప్తిసాలు తీసుకున్నాం, సినిమాలు మానలా, ప్రభుత్వం నడుస్తున్నాం, సొట్ల మానలా, ప్రభుత్వం నడుస్తున్నాం, బీడీలు మానలా, ప్రభుత్వం నడుస్తున్నాం, సీసాలు మానలా, ప్రభుత్వం నడుస్తున్నాం, ఇంకా నవల కూడా నవలుతున్నాం, మింగతున్నాం, మానలా, ప్రభుని నమ్ముకున్నాం, చర్చిలకు వస్తున్నాం, ఇంకా శాపగ్రస్తమైన జీవితంలోనే ఉండిపోతే బిడ్డ, రేపు నీ ఆత్మకు దిక్కేవాడు చెప్పు? ఒక ఆస్తిపరుని చూపిస్తున్నాడు దేవుడు మనకి, ఒక డబ్బున్నవాడిని చూపిస్తున్నాడు. ఈరోజు ఒక ఆస్తిపరుడే దేవుని కొరకు ఎలా అయిపోయాడో నువ్వు చూసి నేర్చుకోవాలి. ఈ రోజున ఏమీ లేనప్పుడే మనం దేవుని మాట వెనకపోతే అన్నీ, అమ్మ బైబిల్లో ఒక మాట ఉంది, కొంచెములో నమ్మకముగా ఉండు వాణిని పై వాటి మీద దేవుడు నియమిస్తాడంట. ఆమె అన్నాడు గట్టిగా. ఏందన్నమాట? కొంచెంలో, చెప్పండి, కొంచెంలో నమ్మకంగా ఉన్నవారిని పై వాటి మీద దేవుడు నియమిస్తాడంట. అంటే దేవుడు నీకు చిన్న స్థాయి ఇచ్చినప్పుడే నువ్వు నమ్మకంగా ఉండకపోతే నీకు పై వాటిల్ని, హెచ్చైన వాటికి ఎవరిస్తారు? ఆ పూటకు పని చేసుకున్న స్థితిలోనే నువ్వు దేవుడు నమ్మకంగా ఉండకపోతే నీకు లక్షాధికారిగానో ఉన్నవాడిగానో నీ స్థితి, నీ కుటుంబాన్ని ఎలా హెచ్చిస్తాడు దేవుడు? నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు క్షణక్షణం నేను దీవెనకరంగా మారుస్తాడు. దేవుడు వృద్ధి చేస్తాడు, లేవనెత్తాడు, ఆర్థికంగా సఫలపరుస్తాడు, అన్ని విషయాలు నీకు చూసుకుంటాడు ఆయన. కొద్ది విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు ఎవరిస్తారు తమ్ముడా? నీకు ఉన్నతమైన వాటిని ఎవరిస్తారు నీకు? కాబట్టి ముందుగా మనం లోపలికి వెళ్ళే ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆస్తిపరుడై ఉన్న సీమోను మారు మనసు పొందిన తర్వాత ఎలా నమ్మకంగా ఉన్నాడో మనము కూడా దేవుని కొరకు నేటి నుంచి అయినా జరిగిపోయింది తీసేయండి. ఇంతవరకు పడిపోయావా? ఇంతవరకు అలాగే ఉన్నావా? గందరగోళం అయిపోయావా? బురదలో పొరులాడుతున్నటువంటి ఆ మూగ జంతువులాగా మనం కూడా ఉండిపోయామా? పర్వాలే, ఈ రోజు నుంచైనా నిలబడాలి. నువ్వు ఈ రోజు నుంచైనా మనం ప్రభు కోసం నడుము కట్టుకోవాలా. ఈ రోజు నుంచైనా మనం దేవుని కోసం నిలబడకపోతే మహా ప్రమాదం ఉంది బిడ్డ, మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, వెళ్దాం ఆయన దగ్గరికి. చర్మకారుడైన సీమోను యొక్క భక్తిని చూద్దాం. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందిన రోజు నుంచి ఈ చర్మకారుడైన సీమోను భక్తిలో నమ్మకత్వాన్ని కనబరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడంట. చెప్పండి, బాప్తిస్మం తీసుకొని సంఘములో చేరిన రోజు మొదలుకొని మరణకాలం వరకు నమ్మకత్వాన్ని కలిగి భక్తిలో నమ్మకత్వాన్ని కనబరుస్తూ దేవుని యందు భయభక్తులు తప్పిపోకుండా ప్రభు కోసం రోషంగా నిలబడిన సీమోను. ఇదేందమ్మా అర్థం కావట్లా? డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, మంచి పేరుంది, సరే ఏదో ప్రభువుని నమ్ముకున్నాడు, క్రైస్తవుడు అయ్యాడు, అంత మాత్రం చేత అన్ని వదిలేసిన అవసరం ఉంది? ఇష్టప్రకారం బతకొచ్చు కదా, ఎవరేం అడతారు? కానీ వాక్యం చెప్తుంది, అతను ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఇక అక్కడి నుంచి భక్తిని కాపాడుకుంటా, పోగొట్టుకోకుండా, జాగ్రత్త కలిగి నమ్మకస్తుడిగా దేవునిలో స్థిరముగా నిలబడిపోయాడని చెప్తుంది బైబిల్. నీ సంగతి ఏంది, నా సంగతి ఏంది? డేవిడ్ ఈపూర్ రంగనపాలెం డేవిడ్ పనులకు పోయినప్పుడు చల్లగా ఒక సుక్కలాగుతున్నావో నాకేం తెలుసు, మాకు తెలియదు.
డేవిడ్ సంగతే కాదు, ఇక్కడ చాలామంది డేవిడ్లు ఉన్నారు అనుకోండి. పనులకు పోతున్నారు, బయట తిరుగుతున్నారు, ఎవరు చూడట్లేదులే, వేసేద్దాం ఒసొక్క, ఏమో మాకు తెలియదు. ఎవరు నమ్మకస్తులు? ఎవరి సంగతి ఎట్టుంది? చర్మకారుడైన సీమోను మారు మనసు పొందిన తర్వాత అడుగు వెనక్కి వేయకుండా నమ్మకత్వాన్ని కలిగి, భక్తిలో భయభక్తులు కలిగి, దేవుని కోసం రోషంగా, తప్పిపోకుండా, తప్పటడుగు లేకుండా స్థిరంగా ప్రభు కోసం నిలబడిపోయాడంట. అసలు అది కదా దేవుడు కోరుకునే భక్తి. ఎన్నిసార్లు పడిపోయిన తమ్ముడా మనం, ఎన్నిసార్లు జారిపోయింది చెప్పండి. అయినా ప్రేమిస్తున్నాడు దేవుడు. జరిగింది తీసేయండి, నిలబడదాం ఈ రోజు నుంచి. అయినా తొలగిపోకుండా ఆయనలాగా, చర్మకారుడైన సీమోనులాగా నమ్మకమైన భక్తి చేసి యేసయ్య మనసులో చోటు సంపాదించుకొందుముగాక. చెప్పండి గడిగా హల్లెలూయా. దేశములో నా యొద్ద నివసించున్నట్లు నేను నమ్మకస్తులైన వారి కోసం కనిపెట్టుచున్నాను అని చెప్తాడు దేవుడు. ఆయన దగ్గర నివసించాలంటే నమ్మకస్తులు కావాలి ఆయనకి. ఆయన మోసం చేసేవాళ్ళు కాదు, ఊరికి ఆయన బాధ పెట్టేవాళ్ళు కాదు, ప్రతిదానికి పడిపోయి ఆయన ఏడిపించేవాళ్ళు కాదు. నమ్మకస్తుల కొరకు తిరుగుతున్న ఆయన కళ్ళు, ఆ కళ్ళకు నువ్వు దొరకాలా, ఆ కళ్ళకు నువ్వు దొరకాలి. నమ్మకస్తుడు అండి చర్మకారుడైన సీమోను, భక్తిలో నమ్మకస్తుడు. నీ సంగతి ఏంటి? రెండో పాయింట్ బిడ్డ, యొప్పే పట్టణస్తులందరిలో, రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. యొప్పే పట్టణస్తులందరిలో అంటే ఆ ఊరిలో ఉండే వాళ్ళందరిలో ఘనత పొందుకున్నాడు. ఆల్రెడీ డబ్బును బట్టి ఘనత ఉంది, మంచి పలుకుబడి ఉంది. అయితే ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరి దగ్గర మంచి పేరు పొందుకున్నాడు. అలాగే తన భక్తిని బట్టి ఆ ప్రాంతాలన్నిటినీ క్రీస్తు కోసం కదిలించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం అవ్వాలంటే తన భక్తి చేత ఆ ఊరిని ప్రభావితం చేస్తున్నాడు. అసలు సీమోన్ అన్న ఇంతకుముందు ఎట్లా ఉండేవాడు? ఏదో ప్రభువుని నమ్ముకున్నాడంట, ఆ పేతుగా దగ్గర మారుమనసు పొందే చర్చికి వెళ్తున్నాడంట. ఆ చర్చికి వెళ్ళిన నాటి నుండి అసలు ఎట్లా మారిపోయాడంటే, అబ్బా అసలు ఆయన్నేనా అనిపిస్తుంది మాకు. తన భక్తి చేత యొప్పే పట్టణాన్ని కదిలిస్తున్నాడు. యేసు రక్తమే జయం, అంతే. కదిలించగానే రేపు పొద్దున కదిలించగానే కానీ ముందు కానీ ఆపేయగనా అన్నాడు. చూస్తున్నారు మీరు, ఆపేస్తా. ఊరులు కదిలిపోతున్నాయి ఆయన భక్తి వల్ల. యొప్పే పట్టణం కదిలిపోతుంది. ఎలా సాధ్యం ఇది? సాధ్యమే. నిన్ను కొన్ని వందల కళ్ళు చూస్తుంటాయి రోజు బిడ్డ, నన్ను కొన్ని వందల కళ్ళు చూస్తుంటాయి. వాళ్ళ ముందు మనం చేసే భక్తి ఒకానొక దినాన వాళ్ళని కదిలిస్తుంది. యేసయ్య కోసం, యేసు నామములో. నువ్వు ఎవరికి వాక్యం చెప్పలే, నువ్వు ఎవరి దగ్గర కరపత్రిక లీపల్లే, నీ ఊరిలో నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు, నీ ఊరిని కదిలిస్తావు యేసయ్య కోసం. రాబోయే రోజుల్లో నువ్వంతా వాళ్ళ ముందే నువ్వు బూతులు మాట్లాడుతుంటే, వాళ్ళ ముందే నువ్వు తిని తందనాలు ఆడుతుంటే, వాళ్ళ ముందే నువ్వు ఏమంటే దేవుని అవమానం చేస్తుంటే, వాళ్ళ ముందే సంవత్సరాల తరబడి పడతలు వేస్తూ ఉంటే ఎవడు తమ్ముడా దేవుడి దగ్గరికి వచ్చేది? నేను బట్టి చెల్లిలా ఎవరికి లాభం? నువ్వు ఎవరికి మేలు నీ వల్ల? పాపంలో నుంచి, లోకంలో నుంచి, శాపంలో నుంచి తన రక్తం ఇచ్చి కొనుక్కున్న నిన్ను విగ్రహారాధనలోంచి దేవుడు వేరు చేసే శాపాన్ని తొలగించి నేను క్రైస్తవుడిగా మారిస్తే ఏమి లాభం నీ వల్ల, నా వల్ల, యేసయ్యకి? ఏమి లాభం మన వల్ల యేసయ్యకి? నీ ఊరిని కదిలించగలిగావా? నీ వీధిని కదిలించగలిగావా? నీ పక్కింటి వాళ్ళని కదిలించగలిగావా? ఇన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని బిడ్డ, సరే జరిగిపోయింది. ఈరోజు నీ ఇష్టం ఏంది? నీ తీర్మానం ఏంది? అయిపోయింది, తీసేయి. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఆ రక్షించబడిన తర్వాత మన ప్రవర్తన అందరూ గమనిస్తూ ఉంటారు. అందుకే మన ప్రవర్తన వాళ్ళందరి మధ్య పరిశుద్ధ ప్రవర్తనగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రక్షించబడిన తర్వాత మందిరంకి వచ్చేటప్పుడు అందరు నీ ప్రార్థనా జీవితాన్ని చూస్తూ ఉంటారు. ఊరంతా నీ ప్రార్థనా జీవితాన్ని చూస్తుంది. జోసఫ్ 24 గంటల బండి వేసుకొని వల్ల పట్టుకొని పనికే పోతున్నాడా? అప్పుడప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నాడా ఇంట్లో భార్య భర్త కలిసి? నీ ఊరంతా నీ ప్రార్థనా జీవితాన్ని గమనిస్తుంటుంది. రూపమ్మ, డేవిడ్, మన ప్రార్థనా జీవితాన్ని చూస్తుంటారు ఊరంతా, మన ప్రవర్తన చూస్తుంటారు ఊరంతా. ప్రార్థనా జీవితాన్ని, ప్రవర్తన జాగ్రత్త కాపాడుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఊరిలో మంచి పేరు స్టార్ట్ అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ పేరమ్మా? ఏ పేరు? నీ నోటిని కూడా గమనిస్తుంటారు ఊరోళ్ళు. నోరు ఈ నోరు ఎట మాట్లాడుతుంది, ఎలా ఉంటుంది నీ నోరు, అన్నీ చూస్తుంటారమ్మా మనుషులు. ఒకనొక దినాన అన్నిట్లో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆ ఊరిని నువ్వు దేవుని కొరకు, నీ కాళ్ళని దేవుని కొరకు నువ్వు పట్టుకుంటావు యేసు నామములో, అంతే. నేను చాలామంది క్రైస్తవులు చూశాను, కానీ ఇదిగో ఆహారం లాంటి వాళ్ళు నేను చూడలేదయా, ఆ పోలే లాంటి వాళ్ళు, ఆ సేనలను నేను చూడలేదు నాయన. ఏంది నాయన వాళ్ళు అప్పుడు ఎంత కరెక్ట్గా, అది కదా మనం ప్రభు దేవాల్సిన పేరు. చెల్లా, నిన్ను బట్టి దేవుడికి మంచి పేరు రావాలి కదా, ప్రభావితం చేయాలి ఊరిని. నిన్ను చూస్తున్నారు వాళ్ళు, నీ బట్టలు చూస్తున్నారు, నీ స్టైల్ చూస్తున్నారు, నీ మాటలు చూస్తున్నారు, నీ ప్రార్థన చూస్తున్నారు, నీ అన్నీ చూస్తుంది ఊరు.
చర్మకారుడైన సీమోను తన ఊరిని ప్రభావితం చేశాడు యేసయ్య కోసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, తర్వాత మూడో పాయింట్ పెట్టలేరా? అపోస్తల అదే 10వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంది. 10వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందంటే, సముద్రపు దరినున్న చర్మకారుడని సీమోను రాశాడు. అక్కడ సముద్రపు దరిన నివాసం చేస్తున్నాడంట. బిడ్డరా, ఇతను పని చేసేదేమో, ఇతను చేసే పని చర్మాలు శుద్ధి చేసే పని. జంతు చర్మాలు తీసుకొని వచ్చి శుద్ధి చేయాలంటే మహా దుర్గంధం, అది రోత పని, వాసన. ఆ వాసన వస్తున్న చర్మాలను ఎండబెట్టాలంటే ముందు నీళ్ళతో కడగాల, నీళ్ళు ఎక్కువ కావాలి దానికి. తర్వాత ఎండబెట్టాలంటే ఉప్పు కావాలి, ఉప్పు ఎక్కువ ఉంటే అదంతా ఆ దుర్వ తొలగిపోతుంది దానికి. ఈ ఉప్పు నీళ్ళు ఎక్కువ దొరకాలంటే సముద్రం, అందుకే సముద్రం దగ్గరగా ఆ దరిలోనే ఉంది అతని ఇల్లు. అంటే మనకి ఇక్కడ ఏమి నేర్పిస్తుందంటే, సముద్రానికి అందుబాటులో ఉన్నాడు, తాను చేస్తున్న పనికి అందుబాటులో ఉన్నాడు అతను అన్నమాట. ఈ సీమోన్ గారు మనకు మూడోది ఏం నేర్పిస్తున్నాడంటే, నేను చేస్తున్న పనికి నేను ఎలా దగ్గరగా అందుబాటులో ఉన్నానో, మీరు కూడా దేవుడు మీకు అప్పగించిన పనికి అందుబాటులో ఉండాలి. మీరు దేవుడు మనకు ఒక పని అప్పగించాడు బిడ్డ, దేవుడు మనకు ఒక పని అప్పగించాడు. ఫిలిప్పీ పత్రిక 2:14 ఉందన్నమాట. ఫిలిప్పీ పత్రిక 2:14 ఏముందంటే, జీవవాక్యాన్ని చేతబట్టుకొని మూర్ఖమైన వక్రజనం మధ్య అంటే ఈ లోకంలో జ్యోతుల్లాగా మనం వెలగతా ఉండాలి సచ్చిందాకా. ఇది మన దేవుడు ఇచ్చిన పని. చెప్పండి, చేతులు ఏం పట్టుకోవాలా? చేతులు ఏం పట్టుకోవాలా? జీవవాక్యం. జీవవాక్యం అంటే బైబిల్ కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని మన జీవితంలో చూపిస్తుండాలి. మన జీవితంలో వాక్యం కనబడతా ఉండాలి. జీవవాక్యాన్ని చేతబట్టుకొని మూర్ఖమైన ఈ వక్రజనం మధ్య లోకమందు జ్యోతుల వలె మనకు కనబడాలి. ఆ పనిని దేవుడు మన భుజాల మీద పెట్టాడు. దేవుడు మనకు అప్పగించిన ఈ పనినే చేయడానికి మనం దేవుడికి అందుబాటులో ఉండాలా. నీకు విషయం తెలుస్తలే, నీ వల్ల కనుక నీ ఊర్లో ఉండేవాళ్ళు ఎవరన్నా కానీ దేవునికి దూరం అయితే చెప్పి కొడతాడు రేపు దేవుడు నిన్ను నీ ఊరిని మార్చడం. నేను నిన్ను పిలుచుకుంటే నీ ద్వారా ఉన్నవాడు కూడా పోయారే. నీ నోరు అందరిని దూరం చేసింది నాకు. నీ నోరు వల్ల పలానా వ్యక్తి ఆత్మ నశించిపోయింది, పలానా వ్యక్తి లోకంలో పడిపోయారు, పలానా వ్యక్తి మందిరం దూరం అయిపోయింది, పలానా వ్యక్తి మళ్ళీ లోకంలో పడిపోయారు. నీ వల్ల, నీ నోటి వల్ల, నీ వల్ల వచ్చేవాళ్ళు కూడా వెనకపోయారు నీ వల్ల. దేవుడికి లెక్క చెప్పాలి మనం అందరినీ. అంటే నేనేమంటానంటే, దేవుడు మనందరికి అప్పగించిన పనిని మనం నిర్వర్తించాలంటే మనం ముందు దేవుడికి అందుబాటులో రావాలి, మనం చేసే పనులకు అందుబాటులో రావాలి. దేవునికి అందుబాటులో ఉన్న సీమోను. మూడోది ఎవరికి అందుబాటులో ఎవరికి అందుబాటులో ఉన్నాడు సీమోను? దేవునికి అందుబాటులో ఉన్నాడు. సముద్రానికి అందుబాటులో ఉన్నట్టుగా మనము కూడా మన దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి అందుబాటులో ఉన్న వాళ్ళే దేవుని పనిని చేయగలుగుతారు. దేవునికి దగ్గరగా ఉన్నోళ్ళే దేవుని పని చేయగలుగుతారు. లోకంలో పడిపోయిన వాళ్ళు, లోకంలో కొట్టుకుపోయే వాళ్ళు దేవుని పని చేయలేరు బిడ్డ. మనసులో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకూడదు. దేవుని పని మన ద్వారా జరగాలనుకుంటే, దేవుని పనికి మనం అందుబాటులో ఉండాలనుకుంటే బిడ్డరా, సేవకునికి అందుబాటులో ఉండాలి, సంఘానికి అందుబాటులో ఉండాలి. ఎక్కడ సువార్తలు జరుగుతున్నాయో, ఎక్కడ కోటలు జరుగుతున్నాయో, ఎక్కడ గృహప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడ మీటింగులు జరుగుతున్నాయో దేవుని పని అంతకు నువ్వు అందుబాటులో రావాలా. రేపు పొద్దున వస్తాంలే సార్, మేము మా పని చేసుకోవడానికి మాకు జరగట్లేదు, కానీ ఈయన ప్రార్థనలకి, సువార్తలకి, స్తోత్రాలకి, ఆత్రాలకి మేము ఏడొచ్చాం నాయన. ఆదివారమే ఎక్కువ. నిన్ను కరోనాలో బాగుండకుండా బతికించిందానికి నువ్వు దేవుడికి ఇచ్చే గిఫ్ట్ ఇది. కరోనాలు తీసుకుపోయి ఉంటే సరిపోయి ఉండేది. ఎంతోమంది వెళ్ళిపోయారు. మన కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బతికిస్తున్నా ఆయన మాకు సహాయం చేస్తా. అందుకు కదా మనం ఈ పని సార్ మేము పనులు చేసుకోవాలి. మేము పనులు చేసుకోవడానికి మాకు టైం చాలటం. అవును పాపం, మనకు టైం చాలట్లా మనకి మన పనులు చేసుకోవడానికి. నీ పనులు చేసుకుంటూనే నువ్వు దేవుని పని చేయాలా. నీ పనులు చూసుకుంటూనే నువ్వు దేవుని పని కోసం బ్రతకాలి బిడ్డ. సువార్తలకు రావాలి, గృహకూటాలకు రావాలి, మందిరాలు ఏర్పాటు చేసే నియామక కూటాలకు రావాలి, సభలకు వెళ్ళాలి. ఎక్కడ దేవుని పని జరుగుతుందో అక్కడికి పరిగెత్తి వెళ్ళాలి. మనం అందుబాటులో ఉండాలి. ఎవరన్నా లోకంలో మందిరంలో జారిపోయి, దేవుని బిడ్డలు జారిపోయి లోకంలోకి వెళ్ళిపోతుంటే వాళ్ళకు నువ్వు అందుబాటులోకి వెళ్ళాలా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా, వాళ్ళ మరలా తీసుకొచ్చి లైన్లో నిలబెట్టగలగాల. నీతో అందరూ పలికేటట్టుగా నువ్వు ఉండాలా. అందరూ నీతో మాట్లాడగలిగేంత ప్రేమ నీలో ఉండాలా. వెనక జారిపోయే వాళ్ళు కూడా నీతో చెప్పుకోగలిగేంత ప్రేమ నీలో ఉండాలి బిడ్డ.
అన్ని జనులకు కూడా నువ్వు అందుబాటులో ఉండాలి. దేవుని పని జరగాలంటే దేవునికి అందుబాటులోకి రావాలి, మందిరికి అందుబాటులోకి రావాలి, సేవకు అందుబాటులోకి రావాలి, కోటాలకి సంఘాలకి సువార్తకు అందుబాటులోకి రావాలి, పడిపోతున్న వ్యక్తులకు అందుబాటులో ఉండాలి, అన్ని జనులకు అందుబాటులో ఉండాలి. ఇలా నువ్వు ఉండగలిగితే నీ ద్వారా దేవుడి పని జరగద్ది. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సీమోను సముద్రానికి అందుబాటులో ఉన్నట్టుగా నీవు నేను దేవునికి అందుబాటులో ఉందుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 పాయింట్లు చెప్పాయి ఇప్పుడు. 1, చర్మకారుడు సీమోను రక్షణ పొందిన రోజు నుండి మరణించేదాకా నమ్మకమైన భక్తి చేశాడు. లోకంలో జారిపోలేదు, దేవుని వదిలిపెట్టేయలేదు, తనకిష్టం వచ్చి నడవలేదు, మరలా పోవటం, మరలా రావటం, మరలా పట్టడం, మరలా లేయటం, ఇన్ని బాధలు లేవు. నిలబడిపోయాడు దేవుని కోసం. ఆస్తిని బట్టి ఎప్పుడు గర్వించలా సీమోను. ధనం కోసం ప్రాకులాడలా, మరలా వెనుదిరగల. ఆస్తి పాస్తుల కంటే దేవుణ్ణి ఘనంగా ప్రేమించాడు. దేవుని కోసం డబ్బుని, ఆస్తులు తృణీకరించి తన ఆత్మీయ తండ్రిని పేతురు గారితో పాటు నిలబడిపోయాడు పూర్తిగా. బిడ్డారా, రక్షించబడిన నాటి నుండి మరణం దాకా ఎప్పుడు వెనకడగలేదు. కాబట్టి ఈరోజు మన ముందు సీమోనుని దేవుడు పెట్టాడు. చర్మకారుడు సీమోను అనే పేరుని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వది చెప్పాను కదా, అందరి దగ్గర మంచి పేరు. తన భక్తి చేత తన ఊరినే కదిలించేశాడు. అంతే, ఆ ఊరిని కదిలించాడు. అతని ప్రవర్తన బాగుంది, ప్రార్థన జీవితం మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. అన్నీ గమనించిన వాళ్ళు ఊరు ప్రభు కోసం కదులుతున్నారు ఇప్పుడు. అలా మనం ఎంతమంది కదిలించగలిగాం. 3వది, యేసయ్యకి అందుబాటులో ఉండాలి, సంఘానికి అందుబాటులో ఉండాలి, ఆయన పనులకు అందుబాటులో ఉండాలి. దేవుడు నీ ద్వారా తన పని చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన మనకు అప్పగించిన పని జీవవాక్యం చేతపట్టుకొని సమస్త జనుల మధ్య వెలుగులాగా నడవాలా, నక్షత్రాల్లాగా మనం ఉండాలి. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డ 4వ సంగతి ప్రార్థన చేద్దాం. ఇక 4వ సంగతి, తన ఆత్మీయ తండ్రి అయిన అపోస్తులు పేతురు గారి దగ్గరికి ఒకరోజు వెళ్ళాడంట. వినండి, ఒకరోజు అపోస్తులు పేతురు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక చిన్న విన్నపం. దైవజనుడా, తండ్రి, నాకెందుకు ఒక ప్రేరణ కలుగుతుంది. కొన్ని రోజులు మీరు నా ఇంట్లో ఉండాలయ్యా. ఎందుకురా సీమోనో, ఎందుకని అట్లా? దేవుని సేవ జరుగుతుంది కదా, చెప్పు, ఎందుకు చెప్పు. ఏం లేదయ్యా, నువ్వు ఇంకా మన ప్రాంతానికి వచ్చి ఇంకా మా దగ్గరగా ఉంటే ఇంకా చాలామంది వాక్యం వింటారు. అవసరమైతే నేను కుటుంబ ప్రార్థన పెట్టిస్తా, లేకపోతే వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్దామన్నా ఓకే. ఏది ఏమైనా నాకు అర్థమైంది ఏంటంటే మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ దేవుని వాక్యం వినాలా. నువ్వు ఎట్ట చేస్తే తెలియదు. కనీసం కొన్ని రోజులు మా ఇంట్లో నువ్వు ఉండాలని బలవంతం చేశాడంట పాస్టర్ గారిని. ఇది బైబిల్లో ఉంది. మూలవాక్యం ఏం చెప్పండి, మూలవాక్యం ఏం మనం చదివింది? మీరు ఎడ చూస్తున్నారంటే అంత లేదు అని నేను ఒప్పుకోమంటున్నారు. చూస్తున్నాను మీరు తమ్ముడా. జీవనం 9వ అధ్యాయం 43 వచ్చిన ఏమని చెప్తాడు అపోస్తలుల కార్యం 9:43 ఏముంది? పేతురు యొప్పేలో సీమోను అనే ఒక వ్యక్తి చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాను. ఎన్ని రోజులు? బహుదినాలంటే నెలల పాటు. ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తి ఇంట్లో నెల రోజులు ఎందుకుంటారు నాకు అర్థం కాలా. చెమ్మ చెక్క చేరడేస మొగ్గ ఆడుకుంటాడా పాస్టరా? వాళ్ళ ఇంట్లో చేరా, ఒరే సీమోను చికెనుండు రా ఆడుకుందాంరా, చెమ్మ చెక్క ఆడుకుంటుంటారా? దైవజనుడు తినటం నిద్రపోతుంటారా ఇంట్లో? దైవజనుడు ఒక విశ్వాసి ఇంట్లో అన్ని రోజులు ఎందుకుంటాడంటే బతిలాడుకున్నాడు పోయి, మీరు నా ఇంట్లో ఉండాలండి దైవజనుడా, నా గ్రామం మారాలి, మా ప్రాంతం మారాలి, ఇంకా అనేక మంది తెలుసుకోవాలి, మన యూదులు ఇంకా చాలామంది మారలేదు, నువ్వు వస్తే వాక్యం వింటే మారతారయ్యా అని బలవంతం చేసుకొని ముందు ఒక వారం ఉండండి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని ఇంకా అతను కావాల్సినంత సప్లై చేస్తున్నాడు. ఇక్కడ భోజనం పెట్టాలి కదా, తీసుకొచ్చినప్పుడు భోజనం ఏర్పాటు చేస్తాను, నీళ్ళకి ఏర్పాటు చేస్తాను, పైన గది ఇచ్చేసాడు దైవజనుడికి, పైన తినటం, పైకి పోవడం, ప్రార్థన చేసుకోవటం. వచ్చిన వాళ్ళకి సువార్త చెప్తున్నాడు, కొంతమంది పిలిపేశాడు ఇంటికి, వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు, మళ్ళీ సాయంత్రం ఇప్పుడు బయటికి పోతుంది, మళ్ళీ పని ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇతనితో పాటు ఈ వ్యాపారం మానేశాడు. ఇక్కడ వ్యాపారం ఎట్టిపోయిందో. ఇంకా పేతురు గారితో కలిసి ఆత్మీయ తండ్రితో కలిసి ఊరు తిరిగి ఆ ప్రాంతం అంతా దేవుని పని చేస్తున్నారు. మీరు బాగా ఏనండి, కొన్ని రోజులు గడిచే లోపల యొప్పే పట్టణంలో సగానికి పైగా క్రైస్తవులు అయిపోయారు. యేసునామములో చప్పలు కొట్టండి గట్టిగా. యేసు క్రీస్తు వారిని విశ్వసించారు యొప్పే పట్టణస్తులు చాలా వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మీకేమంటానంటే, సువార్త ప్రకటిస్తూ తమ ప్రాంతానికి వచ్చినటువంటి దైవజనుల్ని బిడ్డలారా తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. పేతురు గారు పిలుచుకొచ్చుకొని బలవంతం చేసి ఇంట్లో తీసుకొచ్చుకున్నాడు కదా. బైబిల్లో ఇంకా చాలామంది ఎట్లాగే ఉన్నారండి. బైబిల్లో బలవంతం చేసి తమ ఇంట్లోకి తీసుకొచ్చుకున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఎలీషా ప్రవక్త దారిని పోతా ఉంటే షూనేమీరాలు రోడ్లోకి వెళ్ళి, అయ్యా మా ఇంటికి వచ్చి ఒక పూట భోజనం, అయ్యా అంత భోజనం చేసి వెళ్ళండి, కష్టపడుతున్నారు దేవుని సేవలో దైవజనుడా, రెండింటికి బలవంతం చేసి తీసుకోబోయింది ఇంట్లోకి.
భోజనం పెట్టి పంపించింది. అయ్యా నీవు ఈ దారిని వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయాలి. బలవంతం. లేదు, కుదరదు, కొంతకాలానికి. అయ్యా ఇట కాదు, నీకు పైన రూమ్ కడతాం మేము, వచ్చినప్పుడల్లా తింటాం, రెస్ట్ తీసుకోండి, మీరు దేవుని సేవ బాగా చేయాలా. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి దారిలో సేవ కోసం పోతా ఉంటే బేతనయ్య అనే ఊరిలో ఒక ఆమె వచ్చింది వెనకబడి. ఊరు చెప్పండి, ఆమె మార్త యేసుక్రీస్తు వెనకబడి అయ్యా ఇంటికి వచ్చి కాస్త అంత అయ్యా మీకు ఆతిథ్యం, అయ్యా దయచేసి. లేదు లేదమ్మా పని, లేదు ప్రభువా బోధకుడు మీరు రావాల్సిందే. పట్టుబట్టి బలవంతం చేత మార్త యేసుక్రీస్తు తన ఇంటికి తీసుకుపోయింది. అప్పుడు నాకు ఎన్ని వాక్యాలు చదివినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే పిలవని పేరంటం లాగా మా బెడ్లింటికి కూడా నేను పోకూడదు అనుకున్నాను. నేను కూడా పిలిస్తే పోవాలా, యేసుక్రీస్తు వారే పిలిస్తే పోయినప్పుడు ఇక మందే ఉంది. నిజమే కదా బెడ్లరా? చెప్పకుండా వచ్చేస్తాను అనుకో, సూపులతో చంపేస్తారు నన్ను. అప్పుడు వాళ్ళు చంపేస్తారు ఆ టైంలో. ఏంది సార్ వచ్చేసాడు, చెప్పకుండా వచ్చేసాడే, అమ్మాయి కానుకో డబ్బులు లేవు అమ్మాయి, ఊరి ఎందుకు వచ్చేసి సార్, అబ్బా వచ్చేసి సార్ వచ్చేసాడు నాయన. సూపులతోనే చంపి అయిపోయింది నా పని. ఇక్కడ నాకు అర్థమైపోయింది, ఒరి మన బిడ్డలను ఇబ్బంది పెట్టకూడదు, ప్రార్థన చేస్తే చాలు బిడ్డల గురించి. దైవజనులు కానీ యేసయ్యని కానీ బలవంతం చేస్తేనే మన ఇంటికి వస్తారు బిడ్డ. ఇంకా ఉంది అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో ఫిలిప్పీ పట్టణంలో పౌలు గారి వాక్య విని మారు మనసు పొందిన లూదియా అనే స్త్రీ, చెప్పండి పేరేం పేరు, లూదియా అనే స్త్రీ మారు మనసు పొందిన తర్వాత అయ్యా, అక్కడ ఆ వచనంలో ఉంది, అయ్యా నేను మీరొచ్చి నా ఇంటి దగ్గర ఉండటానికి నేను యోగ్యత కలిగిన దానిని మీరు ఎంచితే, నేను దేవుని యందు భక్తి కలిగిన స్త్రీని మీరు ఎంచితే వచ్చి మా ఇంట్లో ఉండాలా అని, నిజంగా నేను క్రైస్తవురాలని మీరు అనుకుంటే రండి మా ఇంటికి అని బలవంతం. ఇంక చూడు ఆ మాట చూడండి, మేము రావంటే నువ్వు క్రైస్తవులు కాదు పో అన్నట్టు కదా. అయ్యా నేను నిజంగా క్రైస్తవురాలని అయితే మీరు మా ఇంటికి రావాలా. బలవంతం చేసి తీసుకోపోయింది లూదియా దైవజనుల ఇంటికి. ఏ రోజు నువ్వు బలవంతం చేసి పిలిచే సేవకున్నా గమ్ముడు మేము తల్లా గమ్ముడు ఏం రాబలేదు. కానీ దేవుడికి స్తోత్రం, చర్మకారుడిని సీమోన్ను కూడా బలవంతం చేసి తీసుకెళ్ళాడు ఇంటికి. బిడ్డరా నేనేమంటున్నానంటే, తన ఇంట్లోనే అతిథిగా ఉన్నటువంటి తన ఆత్మీయ తండ్రిని ఎంతో బ్రతిమాలుకొని, బిడ్డరా ఇంకొన్ని దినాలు ఉండయ్యా అని తన ఇంట్లో పెట్టుకొని ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటించి అనేకులు రక్షణ నడిపించినట్లుగా దైవజనుని బ్రతిలాడుకున్నాడు ఈ ఆస్తిపరుడైన చర్మకారుడైన సీమోను. కాబట్టి బహుదినాలు సేవకుడు ఆ ఇంట్లో ఉండి వాక్య పరిచర్య చేసిన కారణంగా ఆ ప్రాంతంలో అనేక మంది దేవుని కోసం రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు నాలుగోది మనం ఏం నేర్చుకోవాలా? నాలుగోది ఏమి నేర్చుకోవాలా? చర్మకారుడిని సీమోను దైవజనుని బలవంతం పెట్టి తన ఇంటికి తీసుకెళ్ళి కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు తన ఇంట్లో పెట్టుకొని ఆ ప్రాంతం అంతా మారు మనసు పొందేటట్టుగా తన వంతు దేవుని కోసం పనిచేశాడు. నీ బంధువులు చాలా ఊర్లలో ఉన్నారు బిడ్డానికి దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు సంపాదించుకుంటున్నావు బాగానే, భార్య భర్త బాగా సంపాదించుకుంటున్నారు. మీరు దైవజనుడికి ఖర్చు పెట్టి ఆటో పెట్టి తీసుకెళ్ళి సువార్త చెప్పగలిగిన కృప నీకున్నా కూడా డబ్బు ఎక్కడ ఖర్చు అవ్వద్దు అని అనుకుంటున్నావే, రేపు నీ లెక్కడతాడు దేవుడు. నీ స్థానికులు, నీ గ్రామస్తులు, నీ బంధువులు రేపు నశించిపోతే వారందరూ నరకంకి వెళ్ళినప్పుడు నిన్ను లెక్కడతాడు దేవుడు అక్కడ. అప్పుడు ఉంటుంది నీ సంగతి. తన ఊరివారు, తన ఇంటివారు, తన బంధువులు లేదా తన గ్రామస్తులు నశించిపోవటం ఇష్టం లేక మా ఇంట్లో ఉన్న దైవజనుడా రా తండ్రి, డాడీ నువ్వు రా అని ఆత్మీయ తండ్రి తీసుకొని వెళ్ళి ఆ ఊరందరికీ వాక్యం అందేటట్లుగా. అది కదా ప్రేమ అంటే, అది క్రైస్తవం అంటే, అది దేవుని కోసం త్యాగం అంటే. నేను నమ్మకన్నా ఇంకెవరు నాకు అవసరం లేదు, నేను బాగుంటే చాలా, నేనే బాగుండా, నేనే తినాలా, నేనే బతకాల. ఎవరు రూపాయి పెట్టేది ఎవరు ఇస్తారు డబ్బులు? ఈరోజు మనకి అవసరం లే. భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు, పరలోకం మంది మీకోసం ధనం కూర్చుకోమని చెప్పేసే మనకి. ఆయన కోసం ఆయన పనిలో ఖర్చు పెడితే పరలోకం స్టోర్ అవ్వద్ది. బిడ్డారా మీ ఇష్టంలే, మీ ఇష్టమా. చర్మకారుడిని సీమోను మాత్రం సేవకుని బతిలాడు తన ఇంట్లో తీసుకుపోయి దేవుని పని చేయించుకున్నాడు. అనేక మంది మారు మనసు పొందారు. ఐదో విషయం ఏంటంటే బిడ్డ, ఇప్పుడు పేతురు గారికి చాలామంది శత్రువులు ఉన్నారు. ఒక పక్క హేరోదు శత్రువు. హేరోదు పేతురును చంపాలని ఆల్రెడీ ఒకసారి చెరసాలలో వేయించాడు. ఒకసారి పేతురికి హేరోదు రాజే శత్రువు పేతురికి. ఒక పక్క శాస్త్రులు పరిశీలి ఎప్పుడు దొరకతాడా చంపించేద్దామని ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటి సమయాల్లో దైవజనుడిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటే పేతురు గారిని బట్టి తన ఇంటికి కూడా దెబ్బే.
పాస్టర్ గారు వచ్చి నా ఇంట్లో ఉంటే ఆల్రెడీ రాజే శత్రువు అయిపోయినాడు. ఒరే నాయన, నా ఇంట్లో పెట్టుకుంటే నన్ను కూడా ఎత్తుకోపోతారా తండ్రి, నాకెందుకు వచ్చిన బాధ అని అనుకోకుండా, నా ప్రాణానికంటే, నా ఇంటి కంటే, నా ఆస్తి కంటే ఎక్కువ నా దేవుని వాక్యం. ఆమె చెప్పండి గట్టిగా, దైవజనుడా రా, ఏమైపోతే పర్వాలేదు, నీతో పాటు నేను కూడా చచ్చిపోతా, దేవుని పని జరగాలి, రక్షించబడాలి, మారు మనసు పొంది అనేక మంది ప్రజలు నిజ దేవునిగా యేసును అంగీకరించాలి, రా నా ఇంటికని బలవంతం చేసి, ప్రమాదం ఉందని తెలిసిన ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా దేవునికి నిలబడ్డాడే, ఆ చర్మకడం సీమోను మాట్లాడుతున్నాడు నీతో నాతో ఈరోజు. నా ప్రాణం పోయినా దేవుని వాక్యం వినబడాలి నా గ్రామంలో, రండి నా ఇంటికి దైవజనుడా, ఏమైతే అయిపోద్ది అవసరం, నీతో పాటు చచ్చిపోతాను అని అంత తెగింపు చేసుకుని ప్రభు కోసం నిలబడిన ఆయన ఎక్కడా? 400 ఎట్ట పెడతావు ఆటోకి నోర్బాయ్ అని అనే మనం ఎక్కడ? బిడ్డరా, మీకు బంధువుల మీద మీకు శ్రద్ధ లేదా? బంధువుల రక్షణ కొరకు మీకు మనసు లేదా? వాళ్ళు నశించిపోవచ్చా? విగ్రహారాధికులుగా ఉన్నారు, రేపు అంతా నరకం వెళ్ళిపోతారమ్మా. యేసు నామాన్ని ఎరగని కారణంగా అందరూ అగ్నిగంధకాలు పడిపోతారు రేపు. అప్పుడు కదా నీకు అప్పుడు చూస్తావు ఆ బాధ, అప్పుడు ఏడస్తావు. అయ్యో బతుకున్నప్పుడు, నేను లోకంలో ఉన్నప్పుడు నా బంధువులు నేను వాక్యం వినిపించలేకపోయానే, నా బంధువులు నేను దేవుని చూపించలేకపోయానే, అయ్యో నేను ఎంత పొరపాటు, అప్పుడు ఏడస్తావు బిడ్డ నువ్వు. తమ ఆత్మీయ తండ్రిని చేర్చుకున్న ద్వారా పరిసయ్యులు, శాస్త్రులు, సనహెడ్రిని సభవారు, ప్రధాన యాజకులు హేరోదు రాజు నుండి బహు ప్రమాదం ఉందని తెలిసినా దేవుని రాజ్య వ్యాప్తి కోసం సమస్తాన్ని పోగొట్టుకొనడానికైనా చివరికి తన ప్రాణాన్ని పోగొట్టడానికి ఇష్టపడి దేవుని ఆవేశంతో, దైవావేశంతో దైవజనుని చేర్చుకున్న చర్మకారుడని సీమోను నీతో నాతో మాట్లాడుతున్నాడు. సింహముల గుహలో పడి ప్రాణం పోవాల్సి వస్తుందని తెలిసినా కూడా ప్రార్థన మానని దానియేలులాగా సీమోను తీర్మానం చేసుకున్నాడు. అగ్నిగుండంలో పడిపోతే బూడిదైపోతామని తెలిసినా కూడా నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నేను నమస్కారం చేయనని తీర్మానం చేసుకున్న శద్రక మేషక అబేద్నెగోలాగా సీమోను తీర్మానం చేసుకున్నాడు. బిడ్డలారా, 12 మంది అపోస్తలులు, ఒక యోహాన్ తప్ప మిగతా వాళ్ళంతా దేవుని కోసం హతసాక్షులైపోయినా పర్వాలేదు, కానీ మేము దేవుని సువార్త ప్రకటించి తీరాల్సిందేనని 12 మంది దేవుని వాక్యం ప్రకటిస్తూనే కాళ్ళు తెగవేయబడి, తల తెగవేయబడి హతసాక్షులైపోయారు. బిడ్డ, వాళ్ళు క్షేమాన్ని చూసుకోవాలా, ప్రాణం చూసుకోవాలా, ఆరోగ్యం చూసుకోవాలా, అది కోరుకున్నాడు సీమోను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రాణం కావాలా? ఊరిలో వాళ్ళు ఏమనుకుంటారా? దేవుని ప్రార్థన పెడితే ఊరిలో వ్యతిరేకత వస్తుందా, అందుకని ఆపేస్తావా? దేవుని వాక్యం అందనివా? నీ గ్రామం మారుమనసు పొందబలేదా? నీ గ్రామంలో వాళ్ళు ప్రభుని తెలుసుకోబలేదా? ఎందుకులే ప్రార్థన పెట్టడం ద్వారా పక్కన ఉండే వాళ్ళు ఏమనుకుంటారో? ఏమనుకుంటే నీకు దేవుడు వద్దా? నీ గ్రామం గురించి మారు మనసు వద్దా? చర్మకారుడు సీమోను, నా ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, మారు మనసు పొందాలి, నా బిడ్డలు తెలుసుకోవాలి, నా గ్రామస్తులు దేవుని తెలుసుకోవాలని, ఇది దేవుని కొరకు ఆసక్తి. బిడ్డ, అది దేవుని కొరకు ఆసక్తి. లాస్ట్ మాట, కొద్ది రోజుల తర్వాత పేతురు గారితో చెప్తున్నాడు, అయ్యా దైవజనుడా, నా ఇంట్లోనే మీరు ప్రార్థన పెట్టండి యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా ఇల్లే దేవుని మందిరం, ఇచ్చేస్తున్నా, ఇంటికి తీసుకో, ఇక్కడ ప్రార్థనలు జరగాలంతే. ఇదే దేవుని మందిరం, దూరం బాలేకపోతున్నారు బిడ్డలు, ఇక్కడే ప్రార్థన పెట్టు, ఈ పక్కలందరూ ఇక్కడ వస్తారని చెప్పి 2 రూములు నిండిపోయాయి, మొత్తం పైన గది కింద గది మొత్తం నిండిపోయేది. 100,000 మంది కొడుకునేవాళ్ళు. యొప్పేలో ఉన్న చర్మకారుడని సీమోను ఇల్లు దేవుని మందిరంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరంగా మారిపోయిందంటే కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఆరాధన జరిగాయి, ఇంట్లో ఆరాధన జరిగాయి. బిడ్డరా, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక ఇంట్లోకి పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని మంచం మీద తీసుకొని వచ్చి పైన రేకులు తీసి కిందకి దించుతారు. అది ఎవరిలో తెలుసా? పేతురు వాళ్ళ ఇల్లు. దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారి ఇల్లు అది. పేతురు తన ఇంటిని మందిరంగా మార్చేసేసరికి వేలాది మంది మనుషులు వచ్చి ఇంటి వాకిట్లో కూడా కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. పేతురు గారు తన ఇల్లుని దేవునికి మందిరంగా ఇచ్చాడు కాబట్టి యొప్పేలో ఉన్న సీమోను ఇంటిని దేవుడు మందిరంగా ఇప్పించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం చేస్తే మనకు వస్తుంది. పేతురు తన ఇంటిని మందిరంగా మార్చినందువల్ల ఇప్పుడు పేతురు గారి సేవలో అనేక ఇళ్ళు మందిరంగా మారిపోతున్నాయి. అంతే, మనం చేస్తే కదా దేవుడు మనం చేస్తాడు. మందిరంగా మారిపోయిన పేతురు ఇల్లు. బేతనియా అనే ఊరిలో ఉన్న మార్తా, మరియా, లాజరు ఇల్లు కూడా ఒక మందిరం అయిపోయింది. యేసు ప్రభువారు వస్తే ఆ మీటింగ్లే, ప్రార్థనలే. ఊరిలో ఉండే వాళ్ళంతా ఇంట్లోకి వస్తారు, వాక్యం అయిపోద్ది, ప్రార్థన జరగద్ది. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఇక్కడ భోజనాలు ఎత్తుకోయినా. మార్తా చపాతీలు చేస్తుంది, పూరీలు చేస్తుంది, ఏ మొక్కలు ఉండద్దో, బాగా డబ్బునోళ్ళు కాబట్టి మామూలు లేదు లేకనా. అదొక మందిరం. బేతనియా ఇల్లు దేవునికి మందిరం అయిపోయింది. ఫిలిప్పీలో ఉన్న లూదియా ఇందా చెప్పింది కదా, అయ్యా
నేను క్రైస్తవులైతే మా ఇంటికి రావాలని బలం చేసిందే. లూదియా ఇల్లు మందిరం అయిపోయింది, అక్కడ ప్రార్థన జరిగాయి. పేతురు గారి చెరసాల్లో నుంచి దేవుడు దూత వచ్చి రక్షించిన తర్వాత నేరుగా పోయిన మార్కు తెలియని మరియా, బర్నబా వాళ్ళ అక్క ఇల్లు కూడా మందిరం అయిపోయింది. అందుకే ఆ ఇంట్లో ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. ఆన్లైన్ ప్రేయర్. ఆ రోజుల్లో ఇల్లులే దేవుని మందిరాలు, ఇల్లులే ఆరాధనలు అంతే. తమ ఇళ్ళని దేవునికి మందిరం ఇచ్చేసారండి. ఆ రోజుల్లో భక్తి అట్లా ఉండిందండి. ఆ రోజుల్లో భక్తి అట్లా ఉంది బిడ్డ. ఈరోజు చర్మకాడు సీమోని ఇల్లు కూడా ఒక మందిరంగా మారిపోయింది. నీ ఇల్లు ఎప్పుడైనా మందిరంగా మారిందా బిడ్డ? నీ ఇల్లు ఎప్పుడైనా మందిరంగా మారిందా? కనీసం సాయంత్రాల పూటైనా నీ ఇంటి కోసం, నీ గ్రామం కోసం నువ్వు ప్రార్థన పెట్టిస్తున్నావా? చెప్పు బిడ్డ. ఎప్పుడు, ఎవరు? రేపు దేవుడు లెక్క చెప్పవా నువ్వు? రేపు దేవుడు లెక్క చెప్ప బిడ్డ. లాస్ట్ ప్రార్థన చేద్దాం, ఇక ప్రార్థన చేసుకుందాం. తన దేవుని రాజ్య వ్యాప్తి కోసం తన ఇంటినే మందిరంగా మార్చేసిన సీమోను. లాస్ట్ మాట బైబిల్ మూసేయండి. మరణం దాకా దేవుని చిత్తములో నిలిచి ఉండి ఆయన చిత్తమును నెరవేర్చి బైబిల్లో చోటు సంపాదించుకొని ఈ తరానికి మాదిరిగా మారిన చర్మకాడని సీమోను. మరణం దాకా దేవుని చిత్తం నిలబడ్డాడు, మరణం వరకు దేవుని చిత్తం నెరవేర్చాడు. కనుక దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి బైబిల్లో ఆయన పేరును చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 వచనాల్లో ఉన్న ఆయన పేరు, 3 చోట్ల 3 వచనాల్లో ఆయన పేరు. బైబిల్లో అంత పేరు దొరికితే చాలండి. వేల సంవత్సరాలుగా ఆ వ్యక్తి బతికే ఉన్నాడు బైబిల్లో. ఎంతోమంది భక్తులు ఆ రోజుల్లో ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు రాయబడలేదు. కేవలం ఇగో ఇతని పేరు మాత్రం రాయబడింది. చర్మకాడుని సీమోను మరణం దాకా నమ్మకస్తుడిగా తన భక్తిని కాపాడుకొని దేవుని కోసం రోషణ నిలబడటం వల్ల అతని పేరుని బైబిల్ గ్రంథంలో దేవుడు చేర్చాడు బిడ్డ. నమ్మకస్తుడిగా తన జీవితాన్ని ముగించి ప్రభు వద్దకు చేరిపోయాడు. ఈరోజు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. 1, రక్షించబడిన నాటి నుండి చివరి దాకా భక్తిలో తొలగిపోకుండా నిలబడ్డాడు. 2, ఏం చెప్పాను బిడ్డ? తన భక్తి చేత ఊరిని కదిలించాడు. 3, దేవునికి అందుబాటులో, సముద్రానికి అందుబాటులో ఉన్నట్టుగా దేవుని పనికి అందుబాటులో ఉన్నాడు. 4, దైవజనుడిని బతిలాడుకొని తీసుకొచ్చుకున్నాడు ఇంటికి. నా ఊరు మారు మనసు పొందాలి రండని కొన్ని నెలల పాటు బహుదినాలు తన ఇంట్లో పెట్టుకొని పోషించి ఆతిథ్యం ఇచ్చి దైవజనుడికి మొత్తం ఆయనే చూసుకొని ఊరు సువార్త మారు భోగించాడనే దేవుని కోసం అనేక రక్షణ పొందారు బిడ్డలారా. ఆ తర్వాత కొన్ని రోజులకి తన ఇంటినే మందిరంగా మార్చేశాడు. మరణం దాకా నమ్మకస్తుగా ఉన్నాడు, దేవుని చిత్తం చేశాడు, దేవుని చిత్తం నిలబడ్డాడు. ఆయన పేరు దేవుని బైబిల్లో చేర్చబడింది. బైబిల్లోనే రాయబడిందంటే ఇక జీవగ్రంథం ఆయన పేరు ఉంటుందా ఉండదు చెప్పండి? జీవగ్రంథం అతని పేరు రాయబడిందా రాయబడలేదా? ఎప్పుడో రాయబడిపోయి ఉంటుంది. రేపు పరలోకంలో మనం ఈయన కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్మకాడుని సీమోను ఎవరయ్యా ఇక్కడ అంకుల్ అంటే, అంకుల్ వచ్చేసి మన దగ్గరికి నేనేనండి అని వస్తాడు. నాతో పాటు మీరందరూ ఆయన చూసుదురు గాక. ఆమె చెప్పండి గట్టిగా. రేపు మనం అందరం పరలోకం ఆయనతో మాట్లాడదాం. మన ఇల్లులు కూడా అటువంటి ఇల్లుగా మారాలి. నీ ఇంటి ద్వారా నీ గ్రామం సువార్త వినును గాక. నీ ఇంటి ద్వారా దేవుని పని జరుగును గాక. నీవే దేవునికి ఒక పాత్రగా మార్చబడి ఆయన కొరకు రోషంగా నిలబడదు గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.